హరే కృష్ణ డివోటీస్. మనము శనివారం 9వ తారీఖు బలరామ పూర్ణిమ సందర్భంగా బలరామ జయంతిని మనం అందరం కూడా బలరాముడి యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని అందరం కూడా ఒక పండుగలాగా ఉత్సవంలా మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఆ సందర్భంగా ఈ రోజు మనము బలరాముడి యొక్క వైభవాన్ని, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైతే ఆయన యొక్క ప్రధాన విస్తారం బలరాముడు. కృష్ణుడి నుంచే వచ్చిన ప్రధాన విస్తారం అంటే మొట్టమొదటి విస్తారం బలరాముడు. మిగిలిన తరువాత వచ్చిన ఏ అవతారాలైనా సరే బలరాముడి నుంచే వచ్చాయి. కేవలం బలరాముడు మాత్రమే కృష్ణుడి నుంచి వచ్చాడు. అంత గొప్పవాడు బలరాముడు. అయితే ఇక్కడ బలరాముడికి కృష్ణుడికి మధ్యలో ఏ విధమైన వ్యత్యాసం లేదు. కానీ వాళ్ళిద్దరి యొక్క భావంలో వ్యత్యాసం ఉంది. కృష్ణ భగవానుడికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా బలరాముడికి కూడా ఉన్నాయి. కాకపోతే బలరాముడి యొక్క భావం వేరు. బలరాముడి భావం ఏమిటి అంటే, కృష్ణుడి భావము సేవ్య భావం, బలరాముడి యొక్క భావము సేవక భావం. కృష్ణుడు ఎప్పుడు కూడా సేవల్ని స్వీకరిస్తారు, బలరాముడు సేవల్ని అందిస్తారు. మనము చూడవచ్చు. అలా ఎవరైనా కానీ ఎవరితో అయినా సమానమైన శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే వాళ్ళకి సేవకుడిగా ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ బలరాముడు ఎంత గొప్పవాడంటే, కృష్ణుడితోని అన్ని విధాలుగా సరి సమానుడైన ఎప్పుడు కూడా కృష్ణుణ్ణి సేవించే భావం, సేవక భావంలోనే ఉండేవారు. ఇప్పుడు మనకి అందుకనే బలరాముడు ఎవరు అంటే, ఈ సేవక భావాన్ని మనందరికీ, దాస్య భావాన్ని మనందరికీ ఇచ్చింది బలరాముడు కాబట్టి స్వయంగా బలరాముడు ఆది గురువు. బలరాముడి యొక్క కృప లేకుండా ఎవరు కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క పాద పద్మాలని చేరుకోలేరు. బలరాముడి కృప తప్పకుండా అవసరం. అయితే అటువంటి బలరాముడి యొక్క వైభవాన్ని ఈ రోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఎప్పుడు కృష్ణుడు భగవద్ధామం నుంచి ఏ విశ్వంలో అయినా ఆయన ఆవిర్భవించాలి అనుకున్నప్పుడు కృష్ణుడితో పాటు తప్పకుండా బలరాముడు కూడా ఆవిర్భవిస్తారు. అయితే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపం, ఇద్దరి రూపాలు వేరుగా ఉండవచ్చు కనిపించడానికి. కాకపోతే మనకి భౌతికంగా వాళ్ళిద్దరి ఆధ్యాత్మిక రూపాలే, కానీ చూడడానికి భేదం ఉండవచ్చు రూపంలో. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా, కానీ వాళ్ళ భావం మాత్రం ఒకటే. మనకి రామచంద్రుడు వచ్చినప్పుడు రామచంద్రుడితో పాటుగా లక్ష్మణుడిగా వచ్చారు బలరాముడు. అయితే లక్ష్మణుడిగా బలరాముడు వచ్చినప్పుడు రామచంద్రుడు వనవాసంలో ఉండి ఎన్నో కష్టాలను అనుభవించారు, దుఃఖాన్ని చూశారు. చూసినప్పుడు అంటే అలా అనుకోవచ్చు, స్వయంగా భగవంతుడు ఆయన్నే దుఃఖాలను అనుభవించాడా అంటే, ఆయన ఆంతరంగిక ఎప్పుడు కూడా ఆత్మారాముడే, కానీ బాహ్యంగా లీల కోసం ఆయన ఎన్నో దుఃఖాలను అనుభవించాడు. అవన్నీ స్వయంగా లక్ష్మణుడు ఎప్పుడు కూడా రాముడితో పాటే ఉన్నాడు. సీతామాత అయినా ఎడబాటు వచ్చింది కానీ సీతామాతకి రామచంద్రుడితోనే. కానీ ఏ క్షణంలో అయితే ఆయన జన్మించాడో సుమిత్రామాతకి, ఆ క్షణం నుంచి కూడా రాముడి యొక్క చెయ్యిని విడిచిపెట్టలేదు. అందుకే రాముడి యొక్క నీడ లాంటి వాడు అనమాట లక్ష్మణుడు. మనము ఎక్కడైనా చూడండి, రాధాకృష్ణ, లక్ష్మీ నరసింహ, లక్ష్మీ ఔరు నరసింహస్వామి, వరాహ ఔరు భూమాత, ఎప్పుడు చూసినా కానీ రాముడు భగవంతుడి పక్కన కేవలం ఆమె అర్ధాంగి మాత్రమే ఉంటుంది. కానీ మీరు రామచంద్రుడిని చూస్తే రామచంద్రుడితో పాటు సీతామాతకి ఎంత స్థానం ఇచ్చారో పక్కనే, ఎప్పుడు కూడా లక్ష్మణుడికి ఆ స్థానం ఇచ్చారు. అంటే లక్ష్మణుడు ఒక్క క్షణం కూడా రాముణ్ణి వదిలిపెట్టకుండా సేవ చేశారు. అందుకని రాముడు ఎంతగా ఆయన ఆ ఆ సమయంలో, ఆ అవతారంలో ఎంతగా దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది అనేది ఆయన కళ్ళారా చూశారు. కాబట్టి ఆయన అనుకున్నాడు అనమాట, నేను మళ్ళీ కనుక వచ్చినప్పుడు నేను మళ్ళీ అనుజుడిగా మాత్రం రాను, అగ్రజుడిగానే వస్తాను. ఎందుకంటే అనుజుడిగా వచ్చినప్పుడు నేను ఏ విధమైన ఆదేశాల్ని నేను ఇవ్వలేకపోతున్నాను. ఆయన ఏం చెబితే అదే వినవలసి వస్తుంది, అదే ఆచరించవలసి వస్తుంది. అందుకని ఈసారి నేను అగ్రజుడిగా వస్తానని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడితో పాటు బలరాముడు ముందుగా అగ్రజుడిగా వచ్చారనమాట. ఇక్కడ చూస్తే మనకి వాళ్ళిద్దరి మధ్యలో వయసు భేదం ఎక్కువే ఉండదండి. ఒక వారం రోజులు. ఇప్పుడు 9వ తారీఖు మనము బలరాం జయంతి చేసుకుంటే
మళ్ళీ 16వ తారీఖు కృష్ణ జన్మాష్టమి. అంటే మధ్యలో మనకి ఎక్కువ వ్యత్యాసం ఏం లేదు. కానీ ఒక వారం రోజుల వ్యత్యాసమే. కానీ స్వయంగా కృష్ణుడు అంటే మనము వాళ్ళు ఎప్పుడు జన్మించారు అంటే అవతారం తీసుకొని భూమి మీదకి ఎప్పుడు వచ్చారు అది చూస్తే మనకు వారం రోజులు. కానీ గర్భంలోకి ప్రవేశించిన సమయం ముందుగానే ప్రవేశించారనమాట. అది తర్వాత మనం చూద్దాము. కానీ వారం రోజులు అయినప్పటికీ కూడా ఆయన ఏ విధంగా అంటే సోదరుడు ఒక అగ్రజుడు ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఆయనకు అన్ని విధాలు కూడా సేవలను అందించారనమాట. కృష్ణుడు కూడా అదే విధమైన గౌరవాన్ని తన అన్నగారికి ఇచ్చేవారు. అయితే ఇక్కడ మనకి బలరాముడి యొక్క భావం ఏమిటని చైతన్య చరితామృతంలో మనకి ఈ విధంగా వివరిస్తున్నారు అనమాట. కృష్ణ సర్వసేవ్య జగత ఈశ్వర. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు సర్వసేవ్య అంటే అందరితోని సేవల్ని అందుకునేవాడు కృష్ణుడు. జగత ఈశ్వర, ఈ జగత్తు మొత్తానికి కూడా ఆయన ఈశ్వరుడు. అటువంటి కృష్ణుణ్ణి మిగిలిన వాడు ఆయన సర్వసేవి, అందరి తేద సేవల్ని అందుకునేవాడు, జగత్తు మొత్తానికి ఈశ్వరుడు. అది కొంతమంది ఒప్పుకోవచ్చు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఎవరైతే కృష్ణుణ్ణి సేవ్యగా అంటే ఆయన్ని సేవల్ని ఆయనకి సేవల్ని అందుకునేవాడిగా శరణాగతులుగా ఎవరైతే కృష్ణుడికి సేవల్ని అందిస్తారో వాళ్ళకి వాళ్ళల్లో ఉన్నటువంటి అనర్థాల నుంచి ముక్తి అనేది లభిస్తుంది. కొంతమందికి ఆ భావం ఉండకపోవచ్చు. కానీ ఈ భావాన్నే మనకిచ్చింది స్వయంగా బలరాముడు. ఏ విధంగా సేవలు అందించాలి కృష్ణుడికి అని ఆయన తన జీవితం మొత్తం కూడా ఎప్పుడు బలరాముడు కృష్ణుడితో పాటు ఆవిర్భవించినప్పటి నుంచి కూడా స్వయంగా భగవద్ధామానికి తిరిగి వెళ్లే వరకు మొత్తం ఆయన ఆచరించి చూపించారు. కృష్ణుడికి ఏ విధంగా సేవలు అందించాలి అని ఆచరించి చూపించారు. అయితే ఇప్పుడు ఆయనకి మనం ఇప్పుడే చెప్పుకున్నాం శక్తిలో సమానము, కాకపోతే సేవక భావం. ఎంత శక్తి సరి సమానంగా ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా కృష్ణుడికి సేవ చెయ్యాలి అనే భావంలో మాత్రమే ఉండేవారు. ఆయన ఇంకా ఆయన భావం ఎలా ఉండే అంటే భక్త అభిమాన. నేను కృష్ణుడికి భక్తుణ్ణి, నేను కృష్ణుడికి దాసుణ్ణి అని ఎప్పుడు కూడా అదే అభిమానంలో ఉండడం. అభిమానము అంటే ఏమిటి? ఆ భావం, అహంకారం అని కూడా చెప్పవచ్చు. అంటే ఏమిటి? నన్ను ఆ విధంగా భావిస్తూ ఉన్నాను. ఎవరైతే వాళ్ళని ఆ విధంగా భావిస్తూ ఉంటారో వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఏ విధంగా మనని మనం భావిస్తూ ఉన్నా మన ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ప్రతిరోజు కూడా ఉదయం మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటాం. ప్రతిరోజు ఉదయము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నప్పుడు చాలా మందికి ఏముంటుందంటే నా మనసు అటు ఇటు వెళ్తుందండి. నా మనసు అటు ఇటు వెళ్తుంది. ఎందుకు మనసు అటు ఇటు వెళ్తుందంటే మనము ఆ ఎప్పుడు మామూలుగా రోజంతా ఏం పనులు చేస్తుంటామో ఏ విధమైన భావంతో ఉంటామో ఉదయం జపం చేసే సమయంలో కూడా మనకు అదే భావము మనకు ఉంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కొన్నిసార్లు నాకు ఏవేవో గుర్తొస్తున్నాయి మాతాజీ. ఎవరినో నేనేదో అన్నాను, ఎవరు నన్ను ఏదో అన్నారు, లేకపోతే ఏవో ఇంతకు ముందువన్నీ నాకు కూడా గుర్తొస్తున్నాయి. ఆ సమయంలో నా మనసు కుదరడం లేదు అని చెప్తాం. అంటే ఏమిటి? మనని మనం ఆ విధంగా భావించుకుంటూ ఉన్నాం. అంటే దీన్నే మనము ఖచ్చితంగా చెప్పాలి అంటే దాన్ని అహంకారం అనవచ్చు. దాన్ని మనము ఆ భావం ఏ విధంగా ఉంది దాన్ని అభిమానం అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఏమిటి? నీకు ఎవరి మీదైనా కోపం వచ్చింది, ఎవరు నిన్నేదో అన్నారు అని అంటే నువ్వు ఆ విధంగా నిన్ను నువ్వు భావిస్తున్నావు కాబట్టి ఆ సమయంలో కూడా నీకు అదే గుర్తొస్తుంది. ఎప్పుడైతే మన అభిమానము అనేది దాస అభిమానము భక్త అభిమానంలోకి మారిపోతుంది, కృష్ణుణ్ణి నేను సేవిస్తున్నాను, ఆయన దేవాది దేవుడు, నేను కేవలం దాసుణ్ణి అనే భావంలో కనుక మన నామాన్ని జపిస్తే మన మనసు అటు ఇటు పరిగెత్తదు. మన మనసు పరిగెడుతుంది అంటే మనం పూర్తిగా ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఆ భావాన్ని మనకు చూపించిన వారు బలరాముడు. అందుకనే బలరాముడు ఆది గురువు. ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే కృష్ణుడి యొక్క సేవలో ఒక భక్తుడికి ఎంత ఆనందం కలుగుతుంది అంటే కృష్ణుడి యొక్క సేవలో భక్తుడు పొందే ఆనందం అనేది దానికి కొలమానం ఏమిటి అంటే ఒక నిరాకారవాది బ్రహ్మానందాన్ని పొందినట్లయితే ఆ బ్రహ్మానందం మొత్తం కూడా ఒక బిందువు లాంటిది.
కానీ కృష్ణుడి సేవ చేసినప్పుడు మనం పొందే ఆనందం సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఒక నీటి బొట్టు యొక్క విలువ ఎంత ఉంటుంది? అంత ఆనందము బ్రహ్మానందం వల్ల పొందే ఆనందం. కానీ కృష్ణుడి సేవ వల్ల వచ్చే ఆనందం ఏ భక్తుడికైనా అది సముద్రం అంత ఆనందం. ఆ ఆనందం ముందు ఈ భౌతికమైన జగత్తులో అయినా సరే, ఆధ్యాత్మికమైన జగత్తులో అయినా, ఎక్కడైనా ఏ ఆనందమైనా కృష్ణ సేవలో పొందే ఆనందము ఎంత అంటే ఒక అణువంత, సముద్రంలో అణువంత ఆనందం మాత్రమే. అందుకనే మనము ఎవరైనా సరే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుందండి? మనం ఈ విధంగా కృష్ణుణ్ణి, బలరాముణ్ణి ఎవరైతే నిరంతరం కృష్ణ భగవానుడి యొక్క మరియు బలరాముడి యొక్క కథల్ని, వాళ్ళ యొక్క లీలల్ని శ్రవణం చేస్తూ ఉంటారో వాళ్ళకి భౌతిక లోకంలో ఉండేటువంటి ఎటువంటి దుఃఖాలని వాళ్ళని అంటవు, ఎటువంటి దుఃఖాలను వాళ్ళని చేరవు అని చెప్తున్నారు. అంటే ఏమిటి? మరి ఇంతకు ముందు ఉన్న దుఃఖాలన్నీ ఎటువైపు వెళ్ళిపోయాయి మాతాజీ? అంటే మనకి ఎంతో దుఃఖం ఉంది, ఇప్పుడు నేను కృష్ణ కథ వింటే నా ఉన్న దుఃఖాలన్నీ మాయమైపోతాయా, ఎక్కడికైనా పారిపోతాయా? అంటే అక్కడ మీనింగ్ అది కాదనమాట. మనకి చూడడానికి మన భౌతికమైన పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులైనా మన పరిస్థితులు అలాగే ఉండవచ్చు. కాకపోతే మన భావంలో మార్పు వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనం భౌతికంగా ఏదైనా ఒక విషయంలో మనం బాధపడుతున్నాం అంటే ఏమిటి? మనము పూర్తిగా ఆ ఆ పరిస్థితి వలన, ఆ దుఃఖం వలన మనని మనం తాదాత్మ్యం చెందుతున్నాం. అంటే మనం అందులోనే మనం ఆ పరిస్థితుల్లో, ఆ విషయంలో, ఆ వ్యక్తులతోని మనని మనం ఊహించుకుంటూ ఉన్నాం. ఎలా ఉన్నామంటే మనం పూర్తిగా భౌతికమైన తలంలో ఉన్నాం. మన తలము అనేది ఆధ్యాత్మిక తలానికి మారినట్టయితే అప్పుడు భౌతికమైన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనకి దుఃఖము అనేది అంటదు. అంటే ఏమిటి? నీ భావన అనేది ఎలా ఉండాలి? పరిస్థితులు మారవు, ఇప్పుడు పరిస్థితులు అలానే ఉండొచ్చు, కానీ మన భావనలో మార్పు అనేది వస్తుంది. భౌతికంగా విషయంతోని, వస్తువులతోని, పరిస్థితులతోని మనం మమేకం అయిపోకూడదు. అందులో మనం ఊహించుకోకూడదు. ఎలా ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు గొడవ పడి మన దగ్గరికి వస్తే మనము వాళ్ళకి మొత్తం భగవద్గీతలో, భాగవతంలో ఉన్నటువంటి బోధనలన్నీ కూడా చేస్తాం. ఎన్ని గుర్తొస్తే అన్ని బోధనలు. అదే అంత సమస్యలో ఒక పావులంతు సమస్య మనకొస్తే అది ఆచరణలో పెట్టడానికి మనం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పినప్పుడు మనము ఆ పరిస్థితుల్లో లేము. మనం ఆ పరిస్థితుల్లో లేకపోవడం వల్ల వాళ్ళకి అటువంటి బోధనలు చేశాం. మన విషయానికి వచ్చేటప్పుడు మనం ఆ పరిస్థితుల్లో పూర్తిగా కూరుకొని పోయి ఉంటాం అనమాట. అంటే నేను అంటే ఇప్పుడు నా అభిమానం, నా అహంకారం, నన్ను ఎవరో అన్నారు, నాకేదో సమస్య వచ్చింది, నేను అని పూర్తిగా తాదాత్మ్యం చెందుతాం. ఎప్పుడైతే మనము ఆ పరిస్థితి నుంచి బయటికి వచ్చి ఈ సమస్య ఒక వేరే వ్యక్తి యొక్క సమస్యగా చూసినప్పుడు మన దృష్టికోణం మారిపోతుంది. అలానే దృష్టికోణం మారిపోయినప్పుడు మనం బయట వాళ్ళకి సలహా ఇచ్చినప్పుడు ఎలా ఇస్తామో అలా ఆలోచిస్తాం అన్నమాట. అలాగే భౌతికమైన తలంలో ఉంటే మనకి ఎప్పుడు దుఃఖమే అనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మిక తలంలో ఉన్నప్పుడు దుఃఖం అనిపించదు. ఎలా అంటే ఇప్పుడు మనము ఎప్పుడైనా కృష్ణుడి యొక్క దాసుడిగా అని మనని మనం భావించుకుంటే నేను ఇక్కడికి నా కర్మానుసారం ఇక్కడికి వచ్చాను, కానీ అసలు నా స్థితి ఏమిటి? నేను కృష్ణుడి యొక్క దాసుని. ఎవరైతే ఆ స్థితిలో ఆ విధంగా ఆలోచిస్తారో ప్రతి భౌతికమైన పరిస్థితికి, విషయానికి ఎక్కువగా దుఃఖపడరు. ఆ దుఃఖం నుంచి బయటపడతారు. అదే విషయాన్ని మనకి బలరాముడు బోధిస్తూ ఉన్నారనమాట. మనకి ఇంకా చైతన్య చరితామృతంలో ఈ విధంగా వివరిస్తున్నారు. భక్తి అభిమాన మూల శ్రీ బలరామే సేవి భావే అనుగత తారే అంశగణే. భక్తి అభిమాన అంటే నేను ఒక భక్తుణ్ణి అనే భావము ఎవరిచ్చారంటే మూల శ్రీ బలరామే, బలరాముడి నుంచి వచ్చింది. సేవ భావే అనుగత తారే అంశగణే. ఆయన యొక్క అందరూ కూడా ఎవరైతే కృష్ణుణ్ణి అనుసరించేవారు, ఆయన యొక్క అంశలు అయిన వాళ్ళందరికీ కూడా ఈ భక్త అభిమానాన్ని ఇచ్చింది స్వయంగా బలరాముడు. అంటే ఎవరికైనా సరే ఈ భావాన్ని ఇచ్చింది, భక్తి భావాన్ని ఇచ్చిందే స్వయంగా బలరాముడు. అందుకే భక్తి అనేది భక్తుల ద్వారా వస్తుంది. బలరాముడి ద్వారానే మనం కృష్ణ పాద పద్మాలని చేరుకోగలం. ఆయన ఇప్పుడు భక్తి అంటే మనము ఎక్కువగా చర్చిస్తూ ఉంటాం. భక్తి అనేదే బలరాముడి నుంచి వచ్చినట్లయితే మనము
భక్తిని ఎలా ఆచరించాలి, భక్తిలో ఎన్ని రకాల భావాలు ఉన్నాయి, కృష్ణుడితోని ఎన్ని రకాలుగా మనం సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు అని చూస్తే మనకు 5 విధాలుగా మనం కృష్ణుడితోని సంబంధం ఏర్పరచుకొని ఆ విధంగా మనము కృష్ణుడికి సేవని అందించవచ్చు. అందులో మనకి ఒకటి శాంత భావము, దాస్య భావము, సాఖ్య భావము, మరియు వాత్సల్య భావము, మాధుర్య భావము. శాంత భావము అంటే మన భావము ఎలా ఉంటుందంటే శాంత రూపంలో. అంటే మనం ఎలా ఉన్నామో ఇప్పుడు శాంత రూపంలో ఎక్కువగా ఒక వ్యక్తుల్ని కాకుండా వస్తువుల్ని చూడవచ్చు అనమాట. ఒక వస్తువు కృష్ణుడికి ఏ విధంగా సేవ చేస్తుందంటే అది శాంత భావంలో. వృక్షం కానీ జంతువులు కానీ వాళ్ళు శాంత భావంలో కృష్ణుడికి సేవ చేస్తారు. ఆ తర్వాత శాంత దాస్య అంటే ఒక దాసుడి లాగా, అంటే కృష్ణుడికి ఏది అవసరమో ఆ క్షణమే నేను ఆయన యొక్క అవసరాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉండడం, అది దాస్య భావం. ఆ తర్వాత సాఖ్య ఒక స్నేహితుడిలాగా కృష్ణుడితోని ఎప్పుడూ ఉంటూ ఆయనకి సేవల్ని అందించడం. తరువాత వాత్సల్య భావం. వాత్సల్య భావం అంటే ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా కృష్ణుడికి సేవలు అందించడం. అంటే వాళ్ళ భావము ఎప్పుడు కూడా కృష్ణుడికి వాళ్ళని వాళ్ళు తల్లిదండ్రులుగా భావిస్తూ ఉంటారు. మాధుర్య భావము కృష్ణుడికి ఒక ప్రియురాలిలాగా ఒక భార్యలాగా ఆ విధమైన భావతో కృష్ణుడికి సేవ చేయడం మాధుర్య భావంలో చేసే సేవ. బలరాముడు కృష్ణుడితో పాటు అగ్రజుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ 5 రకాల రసాలలో కృష్ణుడికి సేవల్ని అందించారు. అందులో శాంతభావం. శాంతభావంలో బలరాముడు కృష్ణుడికి ఏ విధంగా సేవని అందించారు అంటే స్వయంగా బలరాముడే మొత్తం బృందావన ధామంగా విస్తరించారు. బృందావన ధామం అంతా కూడా బలరాముడి యొక్క విస్తారం. బృందావనంలో కృష్ణుడు లీలలు చేయడానికి ఏ విధమైన ఏర్పాట్లు కావాలో అన్ని ఏర్పాట్లు చేసింది బలరాముడే. ఒక వస్తువైనా, ఒక పక్షి అయినా, ఒక జంతువైనా ఏదైనా కానీ ఏర్పాటు చేసింది ఎవరు? బలరాముడు. ఇప్పుడు మనం చూడవచ్చు, ఇప్పుడు మనం మామూలుగా మార్నింగ్ మంగళహారతి ఇస్తూ ఉంటాం మందిరంలో కానీ ఇంట్లో కానీ, కృష్ణుడికి సేవలు అందిస్తూ ఉంటాం. కృష్ణుడికి సేవలో ఉపయోగించే అన్ని రకాల వస్తువులు కూడా బలరాముడే. మనము అర్చన చేస్తూ ఉన్నప్పుడు కింద కాళ్ళ కింద మ్యాట్ వేసుకునే చేయాలి. మ్యాట్ లేకుండా మనం అర్చన మార్నింగ్ మంగళహారతి చేయకూడదు. ఆ కాళ్ళ కింద వేసుకునే ఆ మ్యాట్ కూడా స్వయంగా బలరాముడే. అందుకనే మనం అర్చన చేసినంత సేపు మాత్రమే దాని మీద నిలబడాలి. ఎప్పుడు అది అయిపోతుంది అప్పుడు మళ్ళీ కాళ్ళతో తాకకూడదు, మళ్ళీ చేతులతో తీసి పక్కకు పెట్టాలి. వెంటనే మళ్ళీ చేయి కడుక్కోవాలి. వెంటనే అక్కడిని అయిపోయింది కదా అని కాళ్ళతో ఈడ్చి పక్కకి వేయడం అలా చేయకూడదు. మరి ఇప్పుడు నేను నిలబడ్డాను కదా, నువ్వు కృష్ణ సేవలో ఉపయోగించావు, సేవలో ఉపయోగించే వరకే. అందుకని కర్తాలు కానీ మృదంగ కానీ కృష్ణ సేవలో కీర్తనలో ఏ విధమైన వస్తువుని ఉపయోగించినా అవన్నీ కూడా బలరాముడి యొక్క విస్తారం. స్వయంగా బృందావనం అంతా కూడా బలరాముడి యొక్క విస్తారం. అలా శాంత భావంలో బలరాముడు కృష్ణుడికి సేవల్ని అందించారు. ఆ తర్వాత మనకి దాస్య భావంలో ఎలా ఉండేవాడంటే బలరాముడికి కృష్ణుడు అంటే ఎంత ప్రియం. ఎప్పుడైతే కృష్ణుడు ఉదయమే ఆవుల్ని తీసుకొని మేపించడానికని వెళ్తూ ఉంటారు కదా, వెళ్తూ ఉన్నప్పుడు బలరాముడు ఎప్పుడు కూడా కృష్ణుడితో కలిసి నడిచేవారు కాదంట, ముందుగానే వెళ్ళేవారు. కొంచెం ముందుగానే నడుస్తూ దారిలో ఎక్కడైనా కానీ ముళ్ళు కానీ కంపలు రాళ్ళు రప్పలు ఉన్నాయేమో కృష్ణుడు వచ్చే దారిలో అన్ని కూడా తీసివేస్తూ జాగ్రత్తగా కృష్ణుడు వచ్చే దారిని మొత్తం కూడా సరి చేసుకుంటూ వెళ్ళేవారు. ఏ విధమైన ఇబ్బంది కృష్ణుడు రాకూడదు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కృష్ణుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గోపబాలులతో కలిసి గోవుల్ని మేపి ఎన్నో రకాల ఆటల పాటలు ఆడేవాడు వాళ్ళు. అవన్నీ చేసినప్పుడు కృష్ణుడు అలసిపోయి ఎప్పుడైనా మధ్యాహ్నం సమయంలో కాసేపు పడుకుంటే కృష్ణుడి యొక్క పాదాలను తన ఒళ్ళో పెట్టుకొని స్వయంగా బలరాముడు పాదసేవ చేసేవారు. ఆయన ఎప్పుడు కూడా ఈయన నా తమ్ముడు, ఈయనకి నేను ఎందుకు సేవ చెయ్యాలి అనే భావన ఎప్పుడు కూడా లేదనమాట. పాదసేవ చేసేవాడు. ఏ విధమైన అభిమానము అనేది లేదు. ఎప్పుడు కూడా నేను ఎట్లా కృష్ణుడికి సేవ చెయ్యగలను అదే భావంలో ఉండేవారు అనమాట. ఆ తరువాత మనకి సాఖ్య భావంలో అయితే ఒక స్నేహితుడు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా కృష్ణుడితోని అన్ని రకాల చిలిపి పనులు కూడా చేశారు. చిన్నప్పటి నుంచి
ప్రతి కృష్ణుడు చేసిన అన్ని చిలిపి పనులలో బలరాముడు కూడా పక్కనే ఉండేవాడు తోడుగా. బలరాముడు లేకుండా కృష్ణుడు చేసిన పనులు ఏమీ లేవు. అన్ని పనులలో కూడా సహాయం చేసేవాడు. మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటాం, బలరాముడు కృష్ణుడిని ఒకసారి ఏడిపించాలని చెప్పాడనమాట. యశోదామాత తెల్లగా ఉంది, నందమహారాజు కూడా తెల్లగా ఉన్నాడు, నువ్వొక్కడివే కృష్ణ నల్లగా ఉన్నావు. అంటే ఒకవేళ నువ్వేమన్నా యశోదామాత పుత్రుడివి కాదేమో, నిన్ను సంతలో నుంచి తీసుకొని వచ్చారేమో. సంతలోంచి తీసుకొని రాకపోతే నీ రంగు ఎందుకంత నల్లగా ఉంది, నువ్వు చెప్పు అని అందరి ముందల, ఫ్రెండ్స్ అందరి ముందల చెప్పాడనమాట. చెప్పగానే కృష్ణునికి చాలా కోపం వచ్చింది, బాధ అనిపించింది. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి యశోదామాతకు చెప్పాడనమాట. అలా కృష్ణుణ్ణి ఆట కూడా పట్టించేవాడు కొన్నిసార్లు. ఏ విధమైన కృష్ణుడికి ఆనందం ఏ విధంగా కలిగించాలి, అదే ఎప్పుడు ఆయన ఆలోచన అన్నమాట. సాఖ్య భావంలో కూడా కృష్ణుడితోని చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కలిసే ఉండేవాడు. ఆ తర్వాత వాత్సల్య భావం. వాత్సల్య భావంలో ఇప్పుడు ఆయన ఎలా, అగ్రజుడు అంటే అన్నగారు. అన్నగారు ఎప్పుడైనా అన్నైనా అక్కైనా వాళ్ళకి కొంత వాత్సల్య భావం ఉంటుంది. వాళ్ళ యొక్క తమ్ముడైనా చెల్లె మీద వాత్సల్య భావం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంత బాధ్యత అనేది ఉంటుంది. అదే విధమైన భావం ఉండేది స్వయంగా బలరాముడికి. అందుకని కృష్ణుడికి ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ కృష్ణుడు ఒంటరిగా ఎప్పుడు కూడా ఆలోచించేవాడు అనమాట. కృష్ణుడిని ఒంటరిగా పంపించాడు, ఎప్పుడు పక్కనే వెళ్ళేవాడు. ఎప్పుడైనా వెళ్ళినా కానీ ఏదైనా కొంచెం అపశకునం అశుభం కనిపించగానే భావించేవాడు అనమాట. ఇదేంటి అపశకునం కనిపిస్తుంది అంటే, ఏమైనా కృష్ణుడికి ఏమైనా ఇబ్బంది ఏమైనా వచ్చిందేమో, ఎవరైనా రాక్షసులు వచ్చారేమో, కృష్ణుడికి ఏమైనా హాని చేస్తారేమో అని. ఇది భావన కేవలము బలరాముడికే కాదు, బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అపశకునాలు కనిపిస్తాయి అనుకోండి, మనం ఏమనుకుంటాం, మనకి ఏమైనా అపశకునం కనిపిస్తే మనకేం జరుగుతుంది అని ఆలోచిస్తాం. కానీ బృందావనంలో ఎవరు కూడా మాకేం జరుగుతుంది ఈ అపశకునం వల్ల అని ఆలోచించేవాళ్ళు కాదు, కృష్ణుడికి ఏం జరుగుతుందో అని ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు పూర్తిగా కృష్ణుడి యొక్క భక్తులుగా గుర్తుంచుకున్నారు. కృష్ణుడు తప్ప వాళ్ళ జీవితంలో ఇంకొకటి లేదనమాట. నిరంతరం కృష్ణ స్మరణే. మరి వాళ్ళకి ఏమైనా తెలియదా, ఎవరైనా అసురుడు వచ్చారనుకోండి, ఏదైనా పరిస్థితులు బాలేవనుకోండి, వాళ్ళని కృష్ణుడు రక్షిస్తున్నారా, వాళ్ళని వాళ్ళే రక్షించుకుంటున్నారా అంటే కృష్ణుడే రక్షిస్తున్నాడు వాళ్ళని, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవట్లేదు కదా. మరి ఎందుకు అపశకునం కలగగానే కృష్ణుడికి ఏమవుతుందో అని ఆ భావం ఎందుకు అంటే, అది కృష్ణుడికి ఎంత శక్తి ఉందని తెలిసినా వాళ్ళ వాత్సల్య భావం అన్నమాట. కృష్ణుడి మీద ప్రేమ ఎంత అతిగా ఉండేదంటే, ఇప్పుడు కొన్నిసార్లు ఆ పిల్లలు పెద్దగైనప్పుడు, మామూలుగా మన భౌతికమైన జీవితంలో అయినా పెద్దగైనప్పుడు తల్లి కంటే పిల్లలకే ఎక్కువ శక్తి సామర్థ్యాలు. కానీ తల్లి ఏ విధంగా భావిస్తుంది, కొంత టీనేజ్ రాగానే వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. కానీ నా కొడుకు ఏమవుతుందో, నా కూతురికి ఏమవుతుందో, నేను వాళ్ళతో పాటుగా వెళ్ళాలి, వాళ్ళకి తోడుగా వెళ్ళాలి, వాళ్ళకి ఏం జరగకుండా చూసుకోవాలి అని భావిస్తూ ఉంటుంది. యాక్చువల్ గా వాళ్ళని రక్షించే సామర్థ్యం ఆ తల్లికి ఉండదు, ఏమన్నా పరిస్థితి బాగోలేకపోతే. అయినా సరే ఆ విధంగా భావిస్తుంది. ఎందుకు అంటే అది వాత్సల్య భావం. ప్రేమతోని ఆ విధంగా, ప్రేమ ఎక్కువైనప్పుడు ఆ విధంగా భావిస్తూ ఉంటారన్నమాట. అలా బలరాముడి మీద, బలరాముడికి కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందంటే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ అసురుడు వస్తాడో, కృష్ణుడు ఏం చేస్తాడో అని ఎప్పుడు ఆయనతో పాటే వెళ్ళేవారు. మనం చూడవచ్చు, స్వయంగా రుక్మిణీదేవిని ఆ తీసుకురావడానికి కృష్ణుడు వెళ్ళినప్పుడు కృష్ణుడు చెప్పకుండానే వెళ్తారు. కానీ కృష్ణుడు వెళ్ళగానే వెనకాలని అనుసరిస్తాడు బలరాముడు. కృష్ణుడు చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడు ఏ యొక్క అసురుడితో యుద్ధం జరిగినా, ఏ సందర్భంలో అయినా కృష్ణుడు పిలిచినా పిలవకపోయినా కృష్ణుడు వెళ్ళగానే వెంటనే మళ్ళీ బలరాముడు వెనక వెళ్ళిపోయేవాడు అనమాట. అంటే ఏమిటి, బలరాముడికి కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలియదా, తెలుసు. అయినప్పటికీ ఆయన భావం అలా. అందుకని ఎప్పుడూ అగ్రజుల్లా వెన్నంటి తోడుగా ఉంటూ ఆయనకి సేవల్ని అందించేవాడు. మాధుర్య భావంలో ఏ విధంగా సేవల్ని అందించారు అంటే, స్వయంగా రాధారాణి యొక్క చెల్లెలు రూపంలో, అనంగ మంజరి రూపంలో కృష్ణుడికి సేవలు అందించారు. రాధారాణి యొక్క చెల్లెల పేరేంటి మాతాజీ? హరే కృష్ణ. అనంగమంజరి. రంగమంజరి. అనంగ మంజరి. అనంగ మంజరి రూపంలో ఎప్పుడు రాధాకృష్ణులతోనే ఉంటూ
వాళ్ళ యొక్క లీలలకి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా స్వయంగా అనంగ మంజరి చేసేదన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఇంతకు ముందు ఎప్పుడో నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయానన్నమాట. బలరాముడికి ఇంత ప్రేమ నా కృష్ణుడంటే, కృష్ణుడికి ఇన్ని విధాలుగా సేవలు చేసింది ఇంకా సరిపోలేదు అని అనంగ మంజరిలో ఒక స్త్రీ యొక్క రూపాన్ని ధరించి రాధారాణి యొక్క చెల్లెలిగా ఆయన అవతారాన్ని అక్కడ తీసుకుని ఆయనకు ఆ విధంగా సేవల్ని అందించారంటే బలరాముడి యొక్క ప్రేమ ఏ పాటిది, ఎంత ప్రేమ ఉంది బలరాముడికి కృష్ణుడంటే అని అనిపించింది అనమాట. చూడండి, ఎవరికైనా ఏ ఒక్క విషయంలో అయినా కొంత శక్తి సామర్థ్యాలు ఉంటే వాళ్ళకి పక్కన వాళ్ళు ఎవరు కూడా కనిపించరు. కానీ బలరాముడికి ఇంత శక్తి సామర్థ్యాలున్నా ఎప్పుడు కూడా నిరంతరం నిరంతరం అదే భావన ఎలా నేను కృష్ణుడికి సేవని అందించాలి, ఎలా నేను కృష్ణుడికి సేవలు అందించాలి, ఇదే భావనలో ఉండేవారనమాట. ఇప్పుడు మనము చూస్తే స్వయంగా బలరాముడి యొక్క అంశే అనంతశేషుడు. అనంతశేషుడి రూపంలో స్వయంగా బలరాముడు అన్ని మొత్తం విశ్వాలని కూడా తన యొక్క పన్నగాలపై అంటే తన యొక్క పడగల పైన ఆయన ధరిస్తూ ఉన్నాడు. ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అటువంటి అనంతశేషుడి యొక్క ఎలా ఉన్నాడు అనంతశేషు రూపంలో, అన్ని మీద ధరణిని ఆయన అన్ని రకాల విశ్వాల్ని మోస్తూ ఉన్నాడు. అదే విధంగా అనంతశేషు రూపంలో ఆయన యొక్క ఫోన్ అన్ని దగ్గర విస్తారాలకి ఫోన్ దగ్గర స్వయంగా స్వయంగా కృష్ణుడి యొక్క అన్ని విస్తారాలకి కూడా ఎవరండి ఇప్పుడు మీరు మన సినిమా చూడవచ్చు, మహావతార్ నరసింహ పోస్టర్ చూస్తే నరసింహస్వామి వెనకాల ఎవరున్నారు? అనంతశేషుడు మాతాజీ. అనంతశేష్ అనంతశేషుడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ మనకి విష్ణు అవతారాలు గర్భోదక సాయి, కారణోదక సాయి, ఏ విష్ణు యొక్క అవతారం చూసినా అనంతశేషుడే. కేవలం కృష్ణుడికే కాదు, ఆయన యొక్క అన్ని ప్రధాన విస్తారాలకి కూడా బలరాముడి యొక్క ప్రధాన విస్తారం అన్నమాట అనంతశేషుడు. ప్రధాన విస్తారం కాదు, ఆయన ఒక కళ. ఆ విధంగా ఆయన కళ రూపంలో, కళలు కూడా ఆయన అవి కూడా విస్తారాలు, అంశలు, కళలు, అవతారాలు ఇవన్నీ కూడా భగవంతుడివే. మనమేమి విభిన్న అంశలం, వాళ్ళేమో స్వ అంశలు. ఆ విధంగా ఎప్పుడు కృష్ణుడు ఏ విధంగా ఆయన యొక్క విస్తారాలు, అవతారాలు, కళల రూపంలో కృష్ణుడు వస్తాడో బలరాముడు కూడా అదే విధంగా ఆయన అవతారాలు, అంశలు, కళల రూపంలో వచ్చి కృష్ణుడి యొక్క అన్ని ప్రధాన విస్తారాలకి బలరాముడు సేవల్ని అందించాడు. ఏ విధంగా బలరాముడు కృష్ణుడికి సేవలు అందించాలి, ఆయన భావం మొత్తం కూడా ఎప్పుడు అదే ఉండేదన్నమాట. మనకి అసలు బలరాముడి యొక్క భావం ఎలా ఉంది అని మనకి 10వ స్కందములో 11వ అధ్యాయం 58వ శ్లోకంలో భాగవతంలో ఈ విధంగా వివరిస్తూ ఉన్నారనమాట. ఇతి నందాదమో గోప కృష్ణ రామ కథామత కుర్వంతో రమమానా కుర్వంతో రమమా నాచ నవినేదం భవవేదనాం. వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఇది నందాదమో గోప, నంద ఆ వ్రజధామంలో ఉన్నటువంటి నందుడు, అక్కడ ఉన్నటువంటి అందరూ గోపులు, వ్రజధామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ రామ కథామద, కృష్ణుడు బలరాముడి యొక్క కథల్ని ఎప్పుడు కూడా చర్చిస్తూ ఉంటారు, వాళ్ళు ఆలకిస్తూ ఉంటారు. వాళ్ళకి పూర్వంతో, వాళ్ళకి రమమ మానాత్ అంటే ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ బలరాముల యొక్క కథల్ని వింటూ ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని పొందేవారంట వ్రజధామంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, నవనేదం భవ వేదనాం, వారు ఆ విధంగా కృష్ణ కథల్ని వింటూ భౌతికమైనటువంటి అన్ని దుఃఖాలకి కూడా దూరంగా ఉన్నారు. అందుకే వ్రజధామంలో భౌతికమైన దుఃఖం అనేది లేనే లేదు. ఎందుకు? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా మా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు మనలాగానే ఉంటుంది టైం టేబుల్. ఎవరైనా అంతే. భౌ ఈ భౌతికమైన లోకంలోకి వస్తే అదే సేమ్ టైం టేబుల్ ఉంటుంది. కాకపోతే భౌతికంగా బయటికి చూడడానికి అదే అదే విధంగా ఉంటుంది. కానీ భక్తులైనా అభక్తులైనా చూడడానికి ఒకే విధంగా అన్ని పనులు చేస్తూ ఉంటారు. కానీ భక్తుల భావం అభక్తుల యొక్క భావంలో తేడా ఉంటుంది.
ఏ భావంలో చేస్తున్నారు, ఆ పని చేసినప్పుడు వాళ్ళ భావన ఎలా ఉంది, వాళ్ళు ఏం ఆలోచిస్తూ చేస్తూ ఉన్నారు, అది చాలా ముఖ్యం అన్నమాట. అది అభక్తులు ఎప్పుడు భౌతికమైన లోకంలో ఎలా ఉంటారంటే, లేకపోతే పాస్ట్ లో ఉంటారు, లేకపోతే ఫ్యూచర్ లో ఉంటారు, గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఉంటారు, కానీ వర్తమానంలో ఉండరు. ఎవరైతే, ఇది అభక్తులకే కాదండి, ఇది మనకి కూడా వర్తిస్తుంది. ఎప్పుడైతే మనం భక్తిలో పురోగతి చెందుతున్నా కొద్దీ మనం గతం నుంచి భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి రావాలి. ఎవరైతే ఎక్కువసేపు వర్తమానంలో ఉంటారో వాళ్ళు అంత భక్తి శ్రద్ధలతోని కృష్ణుడికి సేవ చేయగలరు. అది ఎలా అంటే, ఇప్పుడు కృష్ణుడికి ముందు మనము ఉదయము హారతి చేస్తూ ఉన్నాం. హారతి చేస్తున్నప్పుడు ఏంటి, హారతి చేసినంత సేపు కూడా మనం ఏం చేయాలి, కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలి. కృష్ణుడి యొక్క ప్రతి అంగాన్ని కూడా దర్శనం చేస్తూ, అక్కడ మనము ఆ భావం ఎలా ఉండాలంటే ఆ అంగాన్ని దర్శిస్తూ అక్కడ ఆ అంగానికి సేవ చేయాలి. అంటే ఏమిటి, ముఖానికి 3 సార్లు హారతిస్తే మనం ముఖాన్నే దర్శనం చేసుకోవాలి. పేరుకేమో అక్కడ చూస్తున్నాము, హారతి 3 సార్లు ఇస్తున్నాం, మన భావన ఎక్కడ, ఎక్కడెక్కడో పరిపరి విధాలుగా పరిగెత్తుంది అనుకోండి. ఏంటి, మనము ఇంతకు ముందు ఏం జరిగిందనైనా ఆలోచిస్తూ ఉండాలి, లేకపోతే ఇక ముందు నేను భవిష్యత్తులో ఏం చేస్తాను, అది ఈ రోజుది కాకపోవచ్చు, రేపుదైనా కావచ్చు, ఎప్పుడుదైనా కావచ్చు, భవిష్యత్తులో నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండవచ్చు. నువ్వు ఒకవేళ నువ్వు గతంలో భవిష్యత్తులో లేకపోతే నీ మనసు అక్కడే ఉంటుంది. నీ మనసు అక్కడ లేకుండా పరిపారి విధాలుగా పరిగెడుతుంది అంటే నువ్వు వర్తమానంలో లేవు. ఎవరైతే భక్తిలో పురోగతి చెందుతున్నాము అంటే మనం వర్తమానంలో ఎంతసేపు ఉంటున్నాం, అది చాలా ముఖ్యం. ఇక్కడ క్లాస్ వింటున్నా మాతాజీ, క్లాస్ విన్నారా, విన్నాం మాతాజీ, ఏదైనా ఒకటి అడిగాం ఆన్సర్ చెప్పారంటే చెప్పారు మాతాజీ, బాగా అర్థమైంది, కానీ నాకు చెప్పడానికి రావట్లేదు. ఎందుకు అంటే 100% వర్తమానంలో లేరు. ఎవరైతే 100% వర్తమానంలో ఉంటారో వాళ్ళకి అన్ని కూడా బాగా గుర్తుంటాయి. మన సాధన ఇలానే ఉండాలన్నమాట. మనము కృష్ణుడికి సాధన చేస్తూ ఉన్నంతసేపు, అది చాంటింగ్ కానీ, హారతి కానీ, భాగవతం శాస్త్రాధ్యయనం కానీ ఏదైనా చేసినప్పుడు ఎంతసేపు మనం వర్తమానంలో ఎక్కువగా ఉండగలమో అంతసేపు మన ఆ శ్రద్ధ అనేది భగవంతుడి మీద మన శ్రద్ధ అనేది నిలుస్తుంది. అది మనం అందరం కూడా ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళందరికీ ఎందుకు అలా ఉన్నారు బ్రజవాసులు, వాళ్ళకు దుఃఖం అనేది లేదంట. ఎప్పుడు కూడా కృష్ణ కథలు, కృష్ణ బలరాముల ఒక్కసారి చూడు. కృష్ణ బలరాముల యొక్క కథలు వింటే మనము కూడా బృందావన వాసులు లాగా ఉండవచ్చు. వాళ్ళు ఏం చేయలేదు, ఎప్పుడు వాళ్ళని స్మరించుకున్నారు అంతే. మనము కూడా అలా స్మరించుకోగలిగితే మనకు కూడా ఏ విధమైన దుఃఖము ఉండదు. అది మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ విధంగా మనము చూడవచ్చు బలరాముడు ఎంత గొప్పవాడు, ఈ ఏ విధంగా బేస్మెంట్ ఎప్పుడు తేడా కూడా రాకుండా చాలా నిరంతరము పక్కన పెట్టుకున్నావుగా. కృష్ణుడికి సేవల్ని అందిస్తూ ఉంటారు. అది బలరాముడి యొక్క, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఐశ్వర్యం, వైభవం అని చెప్పవచ్చు. ఇదే బలరాముడు ఏ విధంగా జన్మించారు ఇప్పుడు చూద్దాం. స్వయంగా బలరాముడు దేవకీ దేవి యొక్క గర్భాన్ని ఆశ్రయించారు ముందుగా. దేవికి ముందుగా 6 పిల్లలు జన్మించి తర్వాత వాళ్ళందరినీ వసుదేవుడు తీసుకుని వెళ్లి కంసుడికి ఇచ్చాడు. కంసుడు వాళ్ళందరినీ కూడా సంహరించాడు. తర్వాత 7వ సంతానంగా దేవకి యొక్క గర్భంలో బలరాముడు ప్రవేశించారు. ఆమె గర్భంలో ప్రవేశించిన తరువాత యోగమాయ ద్వారా స్వయంగా కృష్ణుడే కోరుకున్నారనమాట. ఏం చెప్పారు, బలరాముణ్ణి ఇక్కడి నుంచి నేను దేవకీ మడిపేస్తున్నా చూడు ఒకసారి చూడు. హరే కృష్ణ, శ్రీదేవి మాతాజీ మీది ఊరికే అన్మ్యూట్ అవుతుంది, చూసుకోండి. ఎవరైతే ఆ దేవకి గర్భంలో స్వయంగా బలరాముడు ఉన్నారో అప్పుడు కృష్ణుడు చెప్పారనమాట, యోగమాయని ఆదేశించారు, బలరాముణ్ణి నువ్వు రోహిణీ మాత యొక్క గర్భంలో ప్రవేశపెట్టు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకండి అలా, మరి డైరెక్ట్ గా రోహిణీ మాతకే, ఆమె తల్లి అయినప్పుడు ఆమెకే పుత్రుడిగా జన్మించవచ్చుగా, మళ్ళీ ఎందుకండి గర్భాన్ని మారుస్తున్నారు అంటే, ఎప్పుడైతే కృష్ణుడు రావాలనుకుంటున్నారో కృష్ణుడు వచ్చే స్థలాన్ని, ప్రదేశాన్ని సిద్ధం చేయడానికి బలరాముడు వచ్చాడు. కృష్ణుడు ఆవిర్భవించవలసిన, ప్రవేశించవలసిన గర్భాన్ని శుద్ధి చేసి ఏర్పాటు చేశారనమాట కృష్ణుడు రావడానికి.
వీలుగా బలరాముడు. అ- అది ఎప్పుడైతే ఆ సేవ పూర్తయిందో అప్పుడు రోహిణి మాత యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టబడ్డాడు. ఇక్కడ వసుదేవుడికి మొత్తం 18 మంది భార్యలైతే దేవకి మాత ఒకరు. మిగిలిన వాళ్ళందరూ కూడా వసుదేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర ఉంచారనమాట. రోహిణి మాతని నంద మహారాజ్ దగ్గర ఉంచారు. ఆ విధంగా రోహిణి మాత యొక్క గర్భంలోకి బలరాముడు ప్రవేశించాడు. ప్రవేశించిన తరువాత అక్కడ రోహిణి మాత యొక్క గర్భంలో పెరుగుతూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ దేవకి మాతకి 7వ సంతానం అబార్షన్ అయిపోయిందని అనుకున్నారు. ఆ తరువాత మళ్ళీ కృష్ణుడు ప్రవేశించాడు ఆమె గర్భంలో. కానీ ఇద్దరు ఈ భూమి మీదకి ఆవిర్భవించిన ఆ సమయం మాత్రము కేవలము వారం రోజులు. మధ్యలో వ్యత్యాసం వారం రోజులు. ఆ విధంగా దేవకి మాతకి జన్మించారు. జన్మించిన తరువాత ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. బలరాముడు ఆ జన్మించగానే ఏం జరిగింది? ఎప్పుడైతే బలరాముడు జన్మించారో అంతకు ముందు నంద మహారాజు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇక్కడ వసుదేవుడు, మరి ఇక్కడ వీళ్ళందరూ మధురలో ఉన్నారు, వాళ్ళందరూ బృందావనంలో ఉన్నారు. అప్పుడు ఉన్నప్పుడు గోకులంలో ఉన్నారు ఫస్ట్ లో స్టార్టింగ్. ఈ రెండు కుటుంబాలని కూడా కలిపారనమాట. అందుకని సంకర్షణ అని ఆయనకి పేరు వచ్చింది. బలరాముడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. బలరాముడు, సంకర్షణుడు, బలభద్రుడు అని. ఒక్కొక్క పేరు యొక్క మీనింగ్ ఒక్కొక్క విధంగా ఉంది. అయితే ఇప్పుడు మనకి ఎప్పుడైతే కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఆవిర్భవించారు, ఆవిర్భవించిన తరువాత వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు నంద మహారాజ్ దగ్గర ఉన్నారు. అయితే వసుదేవుడికి అనిపించింది అనమాట, ఏమని, ఒకవేళ ఏమైనా నంద మహారాజు నా పుత్రులకి సరిగ్గా నామకరణోత్సవం చేస్తారో లేదో అని ఆయనకి సందేహం వచ్చింది. అంటే చెయ్యరని కాదు, ఆయన వాత్సల్యం. అందుకని ఏం చేశాడు, వాళ్ళ యొక్క రాజ పురోహితుడిని పంపించాడు అనమాట. రాజ పురోహితుడిని నందమహారాజు దగ్గరికి పంపించారు. పంపిస్తే నందమహారాజు చాలా భయపడ్డాడు. నువ్వు వసుదేవుడి యొక్క రాజ పురోహితుడివి, ఇక్కడికి వచ్చి నా పుత్రులకి నువ్వు ఇప్పుడు ఇక్కడ నామకరణం చేస్తే అందరికి సందేహం వస్తుందా రాదా? స్వయంగా కంసుడికి అర్థం అవుతుందా అవదా? అందుకని నామకరణము చేయడానికి ఆయన ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే తర్వాత ఆలోచిస్తారనమాట. సరే, ఎవరికీ తెలియకుండా కేవలం గోశాలలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాము. ఎవరూ లేరు, కేవలం నేను, యశోదామాత, రోహిణి మాత మరియు గర్గ మహామునిని పంపిస్తారు. గర్గ మహాముని అంటే ఆయన ఎంతో ఓల్డ్ అన్నమాట. ఎన్నో రోజుల నుంచి వాళ్ళ వంశానికి ఆయనే రాజపురోహితుడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆ విధంగా ఆయన వచ్చి వాళ్ళిద్దరి పిల్లలకి కూడా నామకరణం చేశారు. అయితే అందులో ఏ విధంగా బలరాముడికి నామకరణం చేశారు అనే విషయాన్ని మనకి వివరిస్తూ ఉన్నారనమాట. మొదటిది, ఈయన రోహిణీ పుత్రుడు బలరాముడు. తర్వాత ఈయన అందరినీ కూడా ఆనందింప చేస్తారు. అందరినీ ఆనందింప చేస్తారు. ఎవరిని? బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ కూడా ఆనందింప చేస్తారు అని ఆయనకి నామాన్ని ఇచ్చారు రామ అని. రామ అంటే ఏమిటి? ఆనందం. అందరికీ ఆనందాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఆయన శక్తి ఎంత ఉంది అంటే ఎంతో శక్తి, అపారమైన శక్తి, ఎంతో శక్తి సంపన్నుడు కాబట్టి బలరాముడు అని ఆయనకు పేరు ఇచ్చారనమాట. ఇంకొక పేరు కూడా ఇచ్చారు, సంకర్షణుడు. రెండు కుటుంబాలని కూడా కలిపాడు కాబట్టి ఆయనకి సంకర్షణుడు అని కూడా పేరు ఇచ్చారు. మామూలుగా ఇంకా చూస్తే సంకర్షణుడు అంటే ఇంకొకటి, భౌతికంగా చూస్తే రెండు కుటుంబాలని కలిపారు. ఇంకొకటి, ఆయన మన ఆధ్యాత్మికంగా ఆయన ఎంతో గొప్పవాడు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఈయన ప్రతి ఒక్క భక్తుడి యొక్క భక్తిని కూడా ఆకర్షిస్తాడు కృష్ణుడి వైపు. ప్రతి ఒక్క భక్తుడి యొక్క భక్తిని, ఎవరైతే బలరాముడికి శరణాగతి పొందుతారో వాళ్ళు భక్తిలో పురోగతి చెందుతారు అని గర్గ మహాముని ఎప్పుడు బలరాముడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆయనకి ఈ విధంగా నామకరణాన్ని చేశారు. ఇది బలరాముడి యొక్క పేరుని మనకి ఆచార్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనకి వివరిస్తూ ఉంటారు. ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క విధంగా ఉందన్నమాట.
బలరాముడి కృప లేకుండా ఎవరు కూడా కృష్ణ పాద పద్మాలను చేరుకోలేరు అని శ్రీమద్ భాగవం 10వ స్కందము 2వ అధ్యాయం 13వ శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారనమాట. బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద అయ్యేవారు, పెద్ద అయిన తర్వాత ద్వారకలో వెళ్ళే వరకు కూడా అప్పుడు అప్పటి వరకు కూడా ఎంతో మంది రాక్షసుల్ని వధించారు. ఎంతో మంది రాక్షసుల్ని వధించారు. అయితే ఏ రాక్షసుడిని వధించినప్పటికీ, ఎంతమందిని వధించినా బలరాముడికి శక్తి లేదా అంటే శక్తి లేదని కాదు, ఆయనకి ఎంతో శక్తి ఉంది. అయినప్పటికీ ఎప్పుడైతే కృష్ణుడు ఎవరినైనా రాక్షసుడిని వధించాలి అనుకుంటే కృష్ణుడు వధించాలి అనుకుంటే కృష్ణుడే వధిస్తాడు. ఒకవేళ కృష్ణుడు వధించమని ఈయనకి చెబితే, ఏ విధమైన ఆయనకి సంకేతం ఇస్తే అప్పుడు మాత్రమే బలరాముడు వధించేవాడు. అంతేకాని ముందుగా వెళ్ళి కృష్ణ నువ్వు ఆగు, నేను చేస్తాను, నేను వధిస్తాను అని ఎప్పుడు కూడా అలా చేయలేదు. నాకు శక్తి లేదా? శక్తి ఉంది. అయినప్పటికీ ఎప్పుడు కృష్ణుడు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగానే ఉన్నారు తప్ప ఆయనకి ఇష్టమైన విధంగా ఎప్పుడు కూడా బలరాముడి కృష్ణుడి యొక్క మనసుని అర్థం చేసుకొని ఎప్పుడు కూడా ప్రవర్తించేవాడు. అలా మనం చూడవచ్చు. ఆయన ఎంతో మంది రాక్షసుల్ని వధించారు. హరే కృష్ణ మాతాజీ. బలరాముడు ఎవరెవరిని వధించారు? హరే కృష్ణ. బలరాముడు ఎంతమంది రాక్షసుల్ని వధించారు? వాళ్ళ పేర్లు ఏదైనా ఒకటి రెండు ఏదైనా చెప్పండి. ఎవరికి ఏం గుర్తులేవా? దేనికాసురుని బంధించాడు. రేణుకాసురు. ఇంకా పేర్లు గుర్తులేవు అంటే మీకేం పాస్ట్ టైమ్స్ ఎక్కువగా గుర్తులేవు అనమాట. బకాసురుణ్ణి కూడా కదా మాతాజీ, బకాసురు. బకాసురుని వధించింది కృష్ణుడే స్వయంగా. బకాసురుడు, వత్సాసురుడు, బకాసురుడు, కృష్ణుడే. ప్రలంబాసురుడు. ప్రలంబాసురుడు, దేనికాసురుడు, ద్రవిడ గొరిల్లా, ఇంకా ఆ ఇంకా వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు చానూర ముష్టికులు ఉంటారు కదా. చానూరుణ్ణి కృష్ణుడు వధిస్తే ముష్టికుణ్ణి మళ్ళీ బలరాముడు వధిస్తాడు. వాళ్ళతో పాటుగా ఇంకా వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడికి మధురకు వెళ్ళినప్పుడు ఇంకా కొంతమంది వాళ్ళు వస్తాదులు వస్తారనమాట వాళ్ళిద్దరితోని యుద్ధం చేయడానికి. అందులో కూడా చల, కోశల, కూట వీళ్ళలో కూడా ఎక్కడైనా సరే కృష్ణుడు ఎవరిని వధించడానికి ఉత్సాహం చూపిస్తాడో అది కృష్ణుడి యొక్క డ్యూటీయే. కృష్ణుడు ఎప్పుడు సంకేతం ఇస్తాడో వాళ్ళని మాత్రమే బలరాముడు వధించేవాడు. అలా మనము ఎంతో మంది రాక్షసుల్ని ఆయన వధించాడు. ఇవి మొత్తము ఉన్న పాస్ట్ టైమ్స్ లో కొన్ని మనం ఇప్పుడు చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు బలరాముడు. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము? కృష్ణుడు బలరాముడు ఏమిటి, వాళ్ళ భావం ఎలా ఉంది, కృష్ణుడు బలరాముడు ఏ విధమైన భావంలో కృష్ణుడిని సేవించాడు, బలరాముడి యొక్క ఆవిర్భావము, ఆయన యొక్క పేరు, ఆయన యొక్క తత్వం ఏంటి, అవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు కృష్ణుడు బలరాముడు కలిసి ఏమేం లీలలు చేశారు బృందావనంలో, మళ్ళీ ఇంకా కొన్ని చూద్దాం. మధురలో, ద్వారకలు. ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, ఎలా అంటే చిన్నప్పటి నుంచే బలరాముడు ఆ ఎప్పుడు కృష్ణుడిని చూసుకుంటూ ఉండేవాడు అనమాట. ఎంత చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు కూడా కృష్ణుడు బలరాముని చూసుకునేవాడు. అలా ఆ చిన్నతనంలో ఎంతగా అల్లరి చేసేవాళ్ళంటే ఇద్దరు కూడా ఒక్క క్షణం కూడా ఒక దగ్గర ఉండేవారు కాదంట. ఇప్పుడు చూడొచ్చు మనం కొంతమంది బాగా అల్లరి పిల్లలైతే ఒకటి పట్టుకొని అది తీసి మనం ఇటు తీసి అక్కడ పెట్టేలోపు ఇంకొకటి పట్టుకుంటారు, ఇంకొకటి పడేస్తారు, ఇంకొకటి ఏదో చేస్తారు. అలా ఆ చిన్నప్పుడు ఇద్దరు కూడా ఎంతో విసిగించేవాళ్ళు యశోదామాతని, రోహిణి మాతని. ఎప్పుడు కూడా నిరంతరము ఆ కన్ను రెప్పపాటు కూడా వేయనంతగా యశోదామాత, రోహిణి మాత వాళ్ళిద్దరిని చూసుకునేవాళ్ళు. ఎంతో అల్లరి చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఒకసారి ఏం జరిగిందంటే, ఎప్పుడు కూడా మనకి మా పిల్లలు చూస్తారు లిటిల్ కృష్ణ కార్టూన్, అందులో చూపిస్తారనమాట. కృష్ణుడు ఒకసారి ఒక చిన్న ఆవు దూడ యొక్క తోక పట్టుకున్నాడు. తోక పట్టుకుంటే ఆ దూడకి కృష్ణుడు గట్టిగా పట్టుకున్నాడు అనిపించిందే ఏమో, అదేం చేస్తుందంటే కదులుతుంది. కృష్ణుడిని ఇట్లా విదిలించడానికి చూస్తే కృష్ణుడు ఏం భయం వేసి ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ దూడ భయపడి మొత్తము ఆ గోశాలంతా పరిగెడుతుంది. గోశాలలో ఉన్న ఆవు యొక్క పేడ, ఆవు గోమూత్రము, గోవు పేడ, గోమయం, ఆ వ్రజధూళి మొత్తంలో కూడా కృష్ణ బలరాములు ఇద్దరు కూడా స్నానం చేసేస్తారు. అలా
ఎప్పుడు కూడా అల్లరి పనులు చేస్తూనే ఉండేవారు అనమాట. అయితే కృష్ణ బలరాముల్లో కూడా వాళ్ళిద్దరూ ఎంత అల్లరి చేసినప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ కూడా యశోదా మాత అంటే కొంచెం భయం. ఎప్పుడైనా ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళారనుకోండి, మళ్ళీ ఇంకా సమయం అయిపోయినప్పుడు ఏం చేస్తుంది అమ్మ, ఇక చాలు ఆటలు చాలు, రండి ఇంకా స్నానం చేయండి, అన్నం తినండి అని పిలుస్తుంది కదా. అలా పిలిచింది. పిలిచినప్పుడు యశోదామాత ఏం చేస్తుందంటే ఫస్ట్ దాసీల్ని పంపిస్తుంది. పంపిస్తే ఇద్దరు రారు. అయితే ఈ రోహిణి మాతను పంపిస్తుంది. రోహిణి మాత వెళ్ళినా కానీ కృష్ణుడు వద్దామనుకుంటే అక్కడున్న గోపబాలురు బెదిరిస్తారనమాట కృష్ణుడిని. ఇప్పుడు గనక నువ్వు వెళ్ళావనుకో, రేపు పొద్దున్నే మళ్ళీ ఆడుకోవడానికి వస్తావు కదా, అప్పుడు నువ్వు ఇంకా మాతో పాటు ఆడడానికి లేదు. వాళ్ళకి వెళ్ళాలని లేదు, అందుకని కృష్ణుడు బెదిరిస్తున్నారనమాట. కృష్ణుడికి వెళ్ళాలని ఉంది, కానీ వీళ్ళ ఇలా అనే లోపు ఆగిపోయాడు. ఎలా ఎలా వెళ్ళను అని ఆలోచిస్తున్నాడు. ఇంకా ఎంత పిలిచినా రావట్లేదని అప్పుడు స్వయంగా యశోదామాత వస్తారు. ఇంకా పిలవడం అరవడం ఏమీ లేదు, స్వయంగా ఇద్దరు చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళడమే. అంటే కృష్ణుడైనా బలరాముడైనా యశోదామాతకి ఎంత గౌరవం ఇచ్చేవారంటే, ఇంకా భక్తిలో కూడా ఆమె ఇంకా చాలా ఉన్నతురాలు కాబట్టి ఆమెది ఎలా ఉండేదంటే, ఆమె నేచర్ ఇంకా కమాండింగే అన్నమాట. కృష్ణుని బలరాముణ్ణి రిక్వెస్టింగ్ మోడ్ అనేది లేదు, అలా కమాండ్ చేసేవారు యశోదామాత. కృష్ణుడికి కూడా యశోదామాత అంటే చాలా ఇష్టం, బలరాముడికి కూడా ఎంతో ఇష్టం. అందుకని యశోదామాత ఏదైనా చెబితే వాళ్ళు వెంటనే వినేవారు. ఎందుకు? అది యశోదామాత భయపడి కాదు, ఆమె యొక్క భక్తికి వాళ్ళు ఆ విధంగా లొంగిపోయేవారు అనమాట. అందుకని యశోదామాత వాత్సల్య భావంలో అందరికంటే ఉన్నతురాలు. అందుకే యశోదామాత ఏ విధంగా ఆడిస్తే కృష్ణుడు అలా ఆడేవాడు. ఇద్దరు కలిసి ఎన్నో లీలల్ని చేశారు చిన్నప్పుడు. ఆ విధంగా ప్రతిరోజు బృందావనానికి కలిసి వెళ్ళేవారు. ఎక్కడికి? గోవుల్ని కాయడానికి. మళ్ళీ తీసుకుని వచ్చేవారు. ఎప్పుడైతే కృష్ణ బలరాముని చూడగానే అక్కడ ఉన్న బ్రజవాసులందరికీ కూడా అనిపించేదనమాట, కృష్ణ బలరాముణ్ణి ఇద్దరిని దర్శనం చేసుకోవడానికి మించి ఈ కళ్ళకి ఉన్నటువంటి ఇంకొక పని ఏమిటి? ఈ కళ్ళు ఉన్నదే వాళ్ళిద్దరి దర్శనం కోసము అని, వాళ్ళిద్దరి దర్శనాన్ని చూసి వాళ్ళ ఆత్మ ఎంతో సంతృప్తి చెంది ఎంతో ఆనందించేవారు అనమాట. అదే మనకు ఆచార్యులు చెప్తారు. కేవలము మన కళ్ళకి ఉన్నటువంటి ఒకే ఒక పని ఏమిటంటే కృష్ణుని దర్శనం చేసుకోవడం. అదే. ఇంకా మనం ఏం చేసినా దానికి ఎలా ఉండాలి? రిలేటెడ్ గా ఉండాలి, కృష్ణుడికి రిలేటెడ్ గానే ఉండాలి. ఇంకా వేరే ఏ పని చేసినా కృష్ణ దర్శనం చేసుకోలేని కళ్ళు, ఆ కళ్ళు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఆ విధంగా బ్రజవాసుల యొక్క భావం ఉండేదన్నమాట. వాళ్ళిద్దరు చేసే ప్రతి లీలల్ని కూడా బ్రజవాసులందరూ కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది? బకాసురుడు వచ్చాడు. వచ్చి అమాంతంగా కృష్ణుడిని మింగేశాడు. మింగేగానే బలరాముడికి ఎలా అనిపించిందంటే, ఇంకా కృష్ణుడిని మింగేగానే బాధతో భయంతో ఆ వాత్సల్య భావంతోని కళ్ళు తిరిగి కింద పడిపోయాడంట. అంత బాధ అనిపించింది. అలా అని తెలియదా కృష్ణుడి శక్తి సామర్థ్యాలు? తెలియదా అంటే తెలుసు. అయినప్పటికీ ఆయనకు అంత ప్రేమ. చాలా మంది గోపబాలు కళ్ళు తిరిగి పడిపోయారు, కానీ వెంటనే కృష్ణుడు బకాసుని నోట్లోంచి బయటకు వచ్చి ఆయన్ని వధించాడు. అది వేరే విషయం, కానీ ఆయన భావం అలానే ఉండేది. ఒక రోజు వాళ్ళందరూ కూడా బృందావనంలో అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తాళవనం కనిపించింది అనమాట. ఆ తాళవనంలో చాలా ఫ్రూట్స్ ఉంటాయి. ఆ పళ్ళు ఎవరికి కూడా అందుబాటులో ఉండవు. ఎవరికి కూడా అందుబాటులో లేకుండా అక్కడ కాపలా కాస్తూ ఉన్నాడు ధేనుకాసుడు. అదంతా కంసుడి వనము, కానీ బృందావనంలో ఉంది. దానికి కాపలా కాస్తున్నాడు ధేనుకాసుడు. అందుకని ఎవరు అక్కడికి వెళ్ళట్లేదు. ఆ పైన ఒక పక్షి కూడా ఎగరడానికి భయపడుతుందంట. అలాంటి వాడు ధేనుకాసుడు, అంత క్రూరుడు. వీళ్ళకి అనిపించింది, ఆకలేసింది బృందావన ఈ గోపబాలురికి. వాళ్ళు అడిగారనమాట, ఆ తాళ ఫలాలు ఉన్నాయి కానీ మనం ఎప్పుడు కూడా వెళ్ళలేదు, ఒక్క పండుని కూడా మనం రుచి చూడలేదు. కృష్ణ బలరామ, ఈ రోజు మనం ఆ పళ్ళని ఎలా అయినా రుచి చూడాల్సిందే అని అడిగారనమాట. కృష్ణ బలరాములు సరే అలాగే వెళ్దాం అని ఆ తోటలోకి వెళ్ళారు. వెళ్ళగానే ఇట్లా వెళ్ళగానే వీళ్ళు ఏమన్నా సైలెంట్ గా ఉంటారా? ఒక చెట్టును పట్టుకొని ఊపేశారు. ఊపగానే మొత్తం తాళ ఫ్రూట్స్ అన్ని పడిపోయా పళ్ళు. వెంటనే ఆ శబ్దానికి దేరుకాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ మీద
వాళ్ళని అంటే వాళ్ళ మీద ఏమిటి అటాక్ చేశాడు. అటాక్ చేయగానే ఆ ధేనుకాసురుణ్ణి బలరాముడు, ఆ ధేనుకాసుడి యొక్క అనుచరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా స్వయంగా కృష్ణుడు వధించారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందరికీ కూడా ప్రముఖుడు ఎవరు? ధేనుకాసురుడు. ఆయన బలరాముడు వధించాడు. మిగిలిన వాళ్ళ బంధువుల్ని కృష్ణుడు వధించాడు. అంటే ఏమిటి ఇక్కడ? మరి డైరెక్ట్ గా ధేనుకాసురుడిని కృష్ణుడే వధించొచ్చు కదా, ఎంతో మంది రాక్షసుల్ని వధించారు. ధేనుకాసురుడిని వధించే అవకాశం మాత్రం ఎందుకు బలరాముడికి ఇచ్చారు కృష్ణుడు అంటే, మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ధేనుకాసురుడు దేనికి ప్రతీక? కృష్ణుడు వధించినటువంటి ప్రతి రాక్షసుడు కూడా మనలో ఉండే అనర్థాలకి ప్రతీక అన్నమాట. మనలో ఉండే అనర్థాలు తీయగలిగేది ఎవరు? గురువు. ఇప్పుడు బలరాముడు ఎవరు? ఆది గురువు. ధేనుకాసురుడు మనలో ఉన్నటువంటి అనర్థాలకి, అజ్ఞానానికి ప్రతీక కాబట్టి అది ఎవరు చేయాలి? గురువు చేయాలి. కాబట్టి బలరాముడు ధేనుకాసురుణ్ణి వధించాడు. ఎందుకు వధించాడు మాతాజీ బలరాముడు ధేనుకాసురుణ్ణి? కృష్ణుడు ఎందుకు వధించలేదు? మనలో ఉన్న మనలో ఉన్న అనర్థాలని అనర్థాలని తొలగించడానికి, తొలగిస్తారు. అనర్థాలకి ప్రతిరూపం దేనికోసం? అనర్థాలని, అజ్ఞానాన్ని తొలగించడానికి ఆయన ఆ విధంగా వచ్చారనమాట, వధించారు. ఇక్కడ ధేనుకాసురుడు దేనికి అంటే, ధేనుకాసురుడికి ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. భౌతికంగా ఆయన శక్తి అనేది చాలా ఎక్కువ. అందుకని ఎవరు కూడా ఆయన ధేనుకాసురుడిని వధించలేకపోయేవారు. ఎవరు కూడా ఆయనతోని యుద్ధానికి దిగలేదు. దిగారు అంటే వాళ్ళు మరణించాల్సిందే, అంత శక్తి ఉంది. ఇప్పుడు ఇది దేనికి ప్రతీక అంటే, ఎవరైనా సరే మన భౌతికమైన లోకంలో కూడా భౌతికంగా ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే, ఎక్కువ శక్తి సామర్థ్యాలు అంటే ఏమిటి? ఎవరినైనా చూడండి, సాధారణంగా కంటే కొంచెం ఏ విషయంలో అయినా వాళ్ళకున్న ఆ అదేమిటి జ్ఞానం, వాళ్ళకున్న డిగ్రీ అయినా, లేకపోతే వాళ్ళకున్న బ్యూటీ అయినా, వాళ్ళకున్న ఐశ్వర్యమైనా, ఏదైనా ఒక విషయంలో ఎవరైనా కొంత పురోగతి కనిపిస్తే మిగిలిన వాళ్ళకంటే వాళ్ళలో అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. అహంకారం ఉంటే ఏమవుతుంది? అహంకారి ఎప్పుడు కూడా భక్తిలో పురోగతి చెందలేడు. అహంకారి భక్తిలో పురోగతి చెందలేడు. మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది భౌతికమైన లోకంలో భక్తులు కూడా, చాలా మంది సీనియర్ భక్తులు కూడా ఆ విధంగానే చూస్తారనమాట. ఎలా ఉంటుందంటే, ఈ ఎందుకు ఆ విధంగా చూస్తారంటే, భౌతికమైన లోకంలో ఎప్పటి నుంచో మనం ఇక్కడే ఉండి ఆ విధమైన ఆలోచన అనేది మనందరికీ కూడా బాగా అలవాటు పడిపోయింది. ఏమిటి? వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళాడు, ఎన్ని లక్షలు సంపాదించాడో. అక్కడ వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళి ఎన్ని లక్షలు సంపాదించాడు, కాకపోతే భక్తి అనేది లేదు, పూర్తిగా భౌతికంగా ఉన్నాడు. అది ఎవ్వరికీ పట్టదు. మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా భక్తులుగా ఉన్నా గానీ వాళ్ళకంటే వాళ్ళని గ్రేట్ గా చూస్తారు. ఎందుకంటే అది బాగా మన నరనరాల్లో జీర్ణించుకొని పోయిందనమాట. ఇక్కడ ధేనుకాసురుల్లో ఉండేటువంటి ఈ లక్షణాన్ని తీసేస్తాడనమాట. ధేనుకాసురుల్లో ఏముంది? ఆయనకి నేను గొప్పవాణ్ణి అని అహంకారం. ఎవరు కూడా భౌతికమైన ఈ లోకంలో ఏ విషయంలో అయినా కొంత జ్ఞానం ఎక్కువగా ఉంటే దాని వల్ల వాళ్ళు భక్తిలో పురోగతి చెందకుండా భక్తిలో అహంకారంతోని భౌతికంగా ఉండిపోతారనమాట. స్వయంగా గురువైనటువంటి బలరాముడు మనలో ఉన్నటువంటి అటువంటి అజ్ఞానాన్ని తీసివేస్తాడు. ఇప్పుడు చూడండి, మన మొబైల్ ఫోన్ చూస్తే, ప్రతిరోజు మీరు క్లాసెస్ విన్నప్పుడు మొబైల్ ఫోన్ చూస్తే, మొబైల్ ఫోన్ లో ఎన్నో రకాల యాప్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి నాలెడ్జ్ మనకు ఉండకపోవచ్చు. అన్నిటి గురించి నాలెడ్జ్ లేదు, ఫోన్ కూడా వాడడం రాదు, ఎవరైనా మనల్ని నిందించవచ్చు. కానీ మనం భగవద్ధామానికి వెళ్ళడానికి, కృష్ణ సేవ చేయడానికి నీకు అన్ని యాప్స్ గురించి అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంటే చాలు. మిగిలిన అన్ని విషయాలు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఫోన్ లో కూడా మనకి ఎంతవరకు అవసరమో అన్ని యాప్లు ఉంచుకోవాలి. ఎక్కువ ఉంటే ఏమవుతుంది? మెమరీ అంతా వేస్ట్ అవుతుంది. మనం కూడా అంతే, భక్తిలో ఎంత అవసరమో అంత జ్ఞానమే. అవసరానికి మించిన తెలివితేటలు ఏమిటి? కొంతమందికి ఉంటాయి. ఎవరినైనా కొంతమందితో మాట్లాడితే నువ్వు ఏం మాట్లాడినా దానికి ఇదేనో ఒక దానికి ముడిపెట్టి అందరినీ విమర్శిస్తూ ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు. కొంతమందికి చీటింగ్ అన్నమాట. కుటుంబ సభ్యుల్ని, బయట వాళ్ళని అందరినీ చీట్ చేస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. ఇటువంటి మనలో ఉన్నటువంటి అన్ని అనర్థాలకి ప్రతీక ధేనుకాసురుడు. అటువంటి ధేనుకాసురుణ్ణి బలరాముడు వధించాడు.
అంటే ఎవరైతే బలరాముడి యొక్క ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళలో భౌతికంగా ఉన్నటువంటి ఈ అనర్థాలన్నీ కూడా పోతాయి. ఈ అనర్థాలు మనకి క్లాస్ వింటుంటే అనిపిస్తుంది, మాతాజీ ఇప్పుడు చెప్తూనే ఉంటారు అనర్థాలు అనర్థాలని. అవి కృష్ణ సేవ చేస్తే పోతాయంట. ఎవరైతే ఇంతవరకు విని ఇలా అర్థం చేసుకుంటారో వాళ్ళు అక్కడ అలానే ఉండిపోతారు. మనము ఏదైనా ఒక ఇంపార్టెంట్ క్లాస్ విన్నప్పుడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అందులో ఏమిటి, మన అనర్థాలని పోగొట్టుకోవాలి అంటే మనం బలరాముని ఆశ్రయించాలంటే అలాంటి మనం చాలా సీరియస్ గా తీసుకొని మనం ఏం చేయాలి అంటే మెడిటేట్ చేయాలంటే స్మరణం చేయాలి. ఏం చెప్తున్నారు ఇందులో, బలరాముడు పౌర్ణిమ సందర్భంగా బలరాముడి నుంచి ఆయన లీలల నుంచి నేనేం అర్థం చేసుకోవాలి, నా జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, ఎలా నేను నాలో ఒక్క మార్పునైనా తెచ్చుకోవాలి అని మనము స్మరిస్తూ ఉండాలి. అదే స్మరణము. ఇప్పుడు మనం నవవిధమైన భక్తి మార్గాల్లో శ్రవణం కీర్తనం తర్వాత ఏమొస్తుంది మాతాజీ? ప్రభుజీ స్మరణం మాతాజీ, స్మరణం. స్మరణం. స్మరణం అంటే స్మరణ. శ్రవణము కీర్తనం. మనకి చివరిది ఏంటి నవవిధ భక్తి మార్గాల్లో? ఆత్మ నివేదనం. అంటే ఆత్మ నివేదనము ఉన్నతమైందా శ్రవణమా? శ్రవణం మాతాజీ. శ్రవణం ఉంటేనే మెయిన్ గా తర్వాత ఎన్ని వస్తాయి కదా మాతాజీ. శ్రవణం ఆత్మ లేకుండా నివేదనం అనేది ఉన్నతమైంది, శ్రవణం ద్వారా వస్తుంది కానీ అది ఉన్నతమైంది కదా. అంటే ఎస్ మాతాజీ. శ్రవణము ప్రారంభమైన దశ, అది ప్రతిరోజు మనం ఆచరిస్తాం వేరు. కానీ ఈ శ్రవణ కీర్తనాలు చేసిన తర్వాత చేసేటువంటి స్మరణం అనేది చాలా చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎందుకు స్మరణము? ఇప్పుడు ఇంత క్లాస్ విన్న తర్వాత అంతా గుర్తుండకపోవచ్చు, కొన్ని పాయింట్స్ కొన్ని మనకు గుర్తుంటాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుంచుకొని వాటిని మెడిటేట్ చేయాలి, మనసులో స్మరణం చేయాలి. మనసులో అలా స్మరణం చేస్తూ ఉంటే ఆ ఒక్కదాన్నైనా మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే కదా ఆచరించాలి కదా. ఎన్ని రోజులు మనం క్లాసులు ఇలా వింటూ ఉంటాం, ఇటువైపు నుంచి వింటాం అటువైపు నుంచి వదిలేస్తాము, భక్తిలో పురోగతి రాదు. ఇప్పుడు భక్తిలో మనం స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మన పురోగతి బాగా ఉంటుంది. ఎలా? ఏమి చేయలేదు, ఇప్పుడు నేను భగవద్గీత భాగవతం చదువుతున్నాను, చాంటింగ్ చేస్తున్నాను, ఉదయం హారతి చేస్తున్నాను, అన్ని నేను చేస్తున్నాను. ఎప్పుడైతే ఆ స్టేజ్కి వస్తామో ఆ తర్వాత పురోగతి అనేది ఆగిపోతుంది. ఎందుకంటే నేను బాగా చేస్తున్నాను అని నేను అనుకుంటున్నాను కాబట్టి నాకు నెక్స్ట్ టార్గెట్ లేదు, అందుకని నా పురోగతి ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ క్లాసులు విన్నప్పుడు మనం మనం ఎంత సీనియర్స్ అయ్యామో మనం వినే విధానంలో కూడా మార్పు రావాలి. పేరుకి విన్నానని మాతాజీ అన్ని విన్నాము కానీ అన్ని మర్చిపోయాం. మనం దశమ స్కందం అందరూ విన్నారు, భాగవతంలో ఏం చెప్పాడు బలరాముడు అంటే ఒక్క పాయింట్ చెప్పలేదు. అలా కాదు శ్రవణం చేయాల్సింది. అలా శ్రవణం చేసినంత కాలము మన భక్తిలో పురోగతి రాదు. ఎప్పుడైతే శ్రవణం చేసిన తర్వాత స్మరణం చేస్తామో అప్పుడే పురోగతి వస్తుంది. అందుకని ప్రహ్లాద మహారాజ్ చెప్పారనమాట, స్మరణం చాలా ఇంపార్టెంట్. ప్రహ్లాద మహారాజ్ ఎప్పుడు కూడా నారద మహాముని చెప్పినవన్నీ కూడా నిరంతరం స్మరణం చేసేవాడు. ఒకసారి ఆయన పుట్టిన తర్వాత ఆయనకి ఎవరు మళ్ళీ వచ్చి శ్రవణ కీర్తనాలు చేయలేదు. ఆయన ఎస్ ఆయన మాతాజీ. మనసులో కీర్తించేవాడు. ఏమైనా శ్రవణం చేశాడా? ఎవరైనా వచ్చి ఆయన కృష్ణ కథ చెప్పారా? ఆయన లేదు. పొట్టలో ఉన్నప్పుడు విన్నదే మళ్ళీ వినలేదు, ఆయనకు అవకాశమే రాలేదు. కానీ నిరంతర స్మరణ చేసేవాడు. నిరంతర స్మరణ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆ స్థాయిలో ఉండకపోవచ్చు, కనీసం ఒక పాయింట్, ఇది చాలా బాగుంది, ఇది చాలా ఇంపార్టెంట్ భక్తిలో పురోగతికి, దీన్ని నా జీవితంలోకి అన్వయించుకోవాలి అని మనం దాన్ని స్మరణం చేస్తూ ఉండాలి. చెయ్యనప్పుడు పురోగతి రాదు మనకి. మనకి ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఒక కంపెనీలో, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సమయం ఎంత అయింది మాతాజీ? 7:15, ఇంకా టైం ఉంది కదా. ఉంది మాతాజీ. ఓకే. ఒక కంపెనీలో ఒక మేనేజర్, వాళ్ళ కంపెనీ చాలా బాగా గ్రో అయిందనమాట. ఎంతగా గ్రో అయిందంటే మిగిలిన అన్ని కంపెనీల కంటే కూడా వాళ్ళ కంపెనీ గ్రోత్ చాలా బాగుంది. ఒక స్టేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కంపెనీలో గ్రోత్ ఆగిపోయింది, గ్రోత్ ఎక్కువగా లేదు. వాళ్ళు అన్ని విధాలుగా చూసారనమాట. అన్ని విధాలుగా చూసి అన్ని రీసెర్చ్లు చేసి వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు మన కంపెనీ గ్రోత్ అనేది తగ్గిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఎనలిస్టులను తీసుకొచ్చి వాళ్ళతో వాళ్ళు మొత్తం ఎనాలిసిస్ చేశారు. ఎందుకు మా కంపెనీలో గ్రోత్ ఆగిపోయింది, ఏంటి మేము చేసే తప్పు, ఇంతకు ముందు ఎలా చేస్తున్నాం మేము అలానే చేస్తున్నాం, ఎందుకు ఆగిపోయింది అని కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఎనలిస్టులు, మీరు ఇంతకు ముందు ప్రతిరోజు కూడా మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మీరు పని చేసేవారు. అందుకని
మీ కంపెనీలో గ్రోత్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఒక లక్ష్యం లేదు. మీకు ఎప్పుడు కూడా మనకు లక్ష్యము షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలి. అంటే తక్కువ నిడివి గల లక్ష్యము, ఎక్కువ నిడివి గల లక్ష్యం. అంటే ఎక్కువ రోజులకి ఒక లక్ష్యం ఉండాలి, తక్కువ రోజులకి కూడా ఒక లక్ష్యం ఉండాలి. అంటే ఏమిటి? ఈ వారము, ఈ నెల, లేకపోతే ఈ ఏకాదశి నుంచి వచ్చే ఏకాదశి, ఇలా ప్రతి ఒక్కరు కూడా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి భక్తిలో ఆ పురోగతి అనేది వస్తుంది. నేను అన్ని చేస్తున్నాను అనే భావన ఉన్నంత వరకు ఇంకా పురోగతి రాదు. ఇప్పుడు నేను అన్ని ఫాలో అవుతున్నాను మాతాజీ మీరు చెప్పినవన్నీ, ఇంకా నేనేం చెయ్యాలి? ఇవి ఫాలో అయితే మీకు గురువు ఆశ్రయం వస్తుందేమో. ఒకసారి గురువు లభించగానే అంతా అయిపోయిందని కాదు. గురువు దగ్గర నుంచి ఏమీ స్వీకరించకుండా అలంకారంగా గురువు ఉన్నంత మాత్రాన మనకి ఏం రాదు. పురోగతి అనేది ఇప్పుడు ఏమిటి? ఇప్పుడే మొదలైంది యాక్చువల్ గా. మనకి ఎవరికైతే ఎప్పుడు వస్తుంది? నేను ఇది సాధించాలి, నేను నెక్స్ట్ ఇలా ఉండాలి, నా సాధనలో ఈ మార్పు చేసుకోవాలి, ఎప్పుడు వస్తుంది మనకి ఇవన్నీ? ఎప్పుడైతే ఏదైనా ఒకటి నేను పొందాలి అనుకొని ఆ యొక్క గుణాన్ని నేను నలబరుచుకోవాలి అని నేను చెప్పిన మనం విన్న క్లాసులో మనం దాన్ని మననం చేస్తూ ఉండాలి. మననం, స్మరణం, దాన్నే మననం కూడా అనవచ్చు. చేస్తూ ఉంటే దాన్ని చేరుకుంటాం. అసలు మనకు స్మరణమే లేదు, ఎక్కడి నుంచి మనం చేరుకుంటాం? ఇప్పుడు ఇదంతా చెప్పినాక మాతాజీ ఇంత చేస్తున్నా కానీ ఇంకా ఏం చేయడం లేదంటారేంటి మమ్మల్ని? మనం చేసిన దాంతోని సంతృప్తి చెందాం అనుకోండి, మనం అక్కడే ఆగిపోతాం. అలా అని ఇంకా మేము ఇంకేం చెయ్యాలి? ఏమి చెయ్యొద్దు. చేసేది ఇదే, దాంట్లో మార్పులు చేసుకోవాలి. చేసేది అంటే మాతాజీ ఇప్పుడు నేను 5-6 గంటలు చేస్తున్నాను, 10 గంటలు చేయాలా, 12 గంటలు చేయాలా, నిద్రపోవద్దా? అలా అని కాదు ఉద్దేశం. చేసే టైం అదే. క్వాలిటీ పెంచుకోవాలి. క్వాలిటీ పెంచుకోవాలంటే ఒక్కొక్క విషయంలో కూడా మనలో మార్పు రావాలి. ఒక్కొక్కటి మార్చుకుంటూ వెళ్ళాలి. ఒకటే రోజులో అన్ని మారిపోవు. ఒక్కొక్కటి మనలో మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ప్రతి క్లాస్ ని కూడా శ్రద్ధగా వింటే అటువంటి మనకు వస్తూనే ఉంటాయి. ఎవరు చెప్పక్కర్లేదు. ప్రభుపాదుల వారే భాగవతంలో భాష్యంలో అన్ని మనకు వివరిస్తూ ఉంటారు. అందుకని ప్రభుపాదుల వారి భాష్యాలు ఎలాంటి అంటే, ప్రభుపాదుల వారి భాష్యాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏదైనా ఒక పదానికి మీనింగ్ తెలియకపోతే మీనింగ్ చెప్తారనమాట. మీరు ఏదైనా ఒకటి ఎక్స్ప్లెనేషన్ చెయ్యండి అంటే మన ఒక పేరాగ్రాఫ్, 2 పేరాగ్రాఫ్లు, 2-3 పేజీలైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ అర్థం ఉంటుంది. అర్థం ఎంత ఉంటుంది? ఒకే లైను, లేకపోతే 2-3 లైన్లు. బుక్ లో అయితే 2 లైన్లు ఉంటుంది. ఆ అర్థం ఎలా ఉంటుందంటే క్రిస్ప్ గా, కరెక్ట్ గా మనకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. ప్రభుపాదుల వారి భాష్యాలు అలా ఉంటాయి అన్నమాట. ధర్మం అంటే ఏమిటి? కృష్ణుణ్ణి ఎవరు ఆరాధిస్తున్నో వాళ్ళే ధర్మాత్మలు, ఎవరు ఆరాధించలో వాళ్ళే అధర్మవర్తలు. అలా అలా చెప్పేస్తారనమాట. ఎవరు కూడా అలా చెప్పలేరు. కేవలం అది ప్రభుపాదుల వారికి మాత్రమే సొంతం. ఇలా ఉంటాయి ప్రభుపాదుల వారి భాష్యాలు. భాష్యం చదువుతున్నప్పుడు ఏదో నేను చదివానండి, నాది అయిపోయింది, నేను ఇప్పటికి భగవద్గీతను 5-6 సార్లు చదివేశాను, అలా కాదు మనం చదవాల్సింది. చదివేటప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు? ఇదే పదాన్ని మొన్న చెప్పారు, నిన్న చెప్పారు, ఇవాళ చెప్తున్నారు, మనకి ఏం చెప్పబోతున్నారు? మనం శ్రద్ధగా చదివితే ప్రభుపాదుల వారి భాష్యంలో అవి అవి అమృతం అన్నమాట. ఒక్కొక్క భాష్యం ఎంత వండర్ఫుల్ గా ఉంటాయంటే ఒక్క భాష్యం చదివితే చాలు ప్రభుపాదుల వారు మన జీవితం మార్చేసుకోవచ్చు. మనము ఫోకస్ ని పెంచి క్వాలిటీని పెంచండి. క్వాంటిటీ అదే, క్వాంటిటీ అది మీరు చేసే సాధన ఎన్ని గంటలు చేస్తున్నారో అదే, కానీ క్వాలిటీ పెరగాలి. పెరగాలి అంటే ఎలా సాధ్యము? బలరాముని ఆశ్రయిస్తే సాధ్యం. బలరాముడి యొక్క తత్వం తెలియకుండా ఎవరు బలరాముడిని ఆశ్రయించలేరు. ముందు బలరాముడి యొక్క తత్వాన్ని తెలుసుకోండి. ఈ రోజు బలరాం పూర్ణిమ గురించి మీరు మొన్న అన్నారు, నిన్న అడిగినప్పుడు బలరాం పూర్ణిమ గురించి చర్చించుకుందామంటే, బలరాం పూర్ణిమ ఎప్పుడు ఇనేదే కదా మాతాజీ, జుల్హన్ యాత్ర చెప్పండి అన్నారు. జుల్హన్ యాత్ర మంచిగా శ్రద్ధకి, శవులకి నయనానందకరంగా ఆ ఫాస్ట్ టైమ్స్ వినవచ్చు. కానీ బలరాం పూర్ణిమ అనేది కృష్ణ కథ కంటే చాలా ఇంపార్టెంట్. కృష్ణుడిని మనం చేరుకోలేము. కృష్ణుడు ఎలాంటి వాడంటే ఒక అందని ఆణిముత్యం. ఏమిటి? ఒక మేకే కదా మాతాజీ, ఒక మేక ఒక ద్రాక్ష గుత్తిని చూసింది. ద్రాక్ష గుత్తి చూసి అది ఎంతో బాగుంది, ఎంతో బాగుంది అని అందుకోవాలని ప్రయత్నం చేసింది. అది అందకపోయేలోపు అవి బాలేవు, ఆ ద్రాక్షలు పుల్లగా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయిందంట. అలాంటి వాడు కృష్ణుడు. మనం ఎంత ప్రయత్నం చేసినా మనకు అందడు.
మనకి గురువు ద్వారానే వెళ్ళగలం. ఆది గురువు బలరాముడు. బలరాముణ్ణి ఆశ్రయించకుండా కృష్ణుని చేరుకోలేరు. మరి మీకు బలరాముడి తత్వమే తెలియనప్పుడు ఎలా కృష్ణుని చేరుకుంటారు? బలరామ తత్వం చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. శ్రద్ధగా ఎవరు వింటారో వాళ్ళు త్వరగా చేరుకోగలుగుతారు కృష్ణుడి యొక్క పాదపద్మాన్ని. ఇంకా మనము ధేనుకాసురుల్లో ఈ లక్షణాలు చూసాం. తర్వాత కృష్ణుడు వధించాడు. ఎవరిని వధించాడు అంటే ఇంకా తర్వాత ప్రలంబాసురుని వధించాడు. ఒక రోజు ఏం జరిగింది? కృష్ణుడు బలరాముడు వాళ్ళందరూ మిత్రులందరితో కలిసి ఆడుకుంటూ ఉన్నారు వనంలో. ఆడుకుంటూ ఉంటే రెండు గ్రూపులుగా విడిపోయారు. రెండు గ్రూపుల్లో కూడా మనకి కృష్ణుడి యొక్క గ్రూపులో ఒక పిల్లవాడు రాలేదు, ఒక గోపబాలుడు రాకపోతే అప్పుడు ఆ రూపంలో వచ్చారు ప్రలంబాసురుడు. వాళ్ళందరితో కలిసిపోయి ఆడుకుంటూ ఉన్నాడు. అందులో ఎవరైతే గెలుస్తారో ఓడిపోయిన వాళ్ళు ఆ గెలిచిన వాళ్ళని వీపు మీద భుజాల మీద ఎక్కించుకొని తిప్పాలి. అది రూల్ అన్నమాట. సరే, ఇక్కడ కృష్ణుడి యొక్క టీం ఓడిపోయింది, బలరాముడి టీం గెలిచింది. అందుకని కృష్ణుడి యొక్క టీంలో ఉన్నటువంటి ప్రలంబాసురుడు బలరాముడిని ఎత్తుకుని వెళ్తూ ఉన్నాడు. ఆయన అనుకున్నాడు అనమాట, కృష్ణుణ్ణి వధించాలి అంటే ఆయన్ని మానసికంగా వీక్ చేయాలి. వీక్ చేయాలంటే ఆయన మానసికంగా ఉమ్, దుర్బలంగా మారిపోవాలంటే, మానసికంగా ఎవరైతే వీక్ అవుతారో వాళ్ళు ఏదైనా కానీ సాధించడంలో వాళ్ళు ఆటోమేటిక్ గా వీక్ అవుతారు. అందుకని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక క్రికెట్ మ్యాచ్లు అలాంటి మ్యాచ్లు చూస్తే వెనకాల నుంచి ఏదో ఒకటి అంటారంట ఆడుకునే క్రికెటర్స్ ని. ఎందుకంటే వాళ్ళని మానసికంగా డిస్టర్బ్ చేస్తారనమాట. అలా నేను చెయ్యాలి, అప్పుడు కృష్ణుడిని ఈజీగా ఓడించొచ్చు అనుకొని బలరాముని తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఆయనకు అర్థమైపోయింది ఎక్కడికో తీసుకుని వెళ్తున్నాడు, ఈయన ఎవరో అసురుడై ఉండవచ్చు అని. బలరాముడు ఏం చేశాడు, తన యొక్క బరువుని పెంచేశాడు. మొయ్యలేకపోతున్నాడు ప్రలంబాసురుడు. ఏం చేశాడు, వెంటనే తన యొక్క మొదటి రూపాన్ని లోకి వచ్చేశాడు, రాక్షస రూపం, అసుర రూపంలోకి. ఎప్పుడు కూడా ఎవరైనా ఒక రాక్షసుడు వచ్చినప్పుడు తన రూపము ముందు అందంగా ఉన్నప్పటికీ వాళ్ళకి కృష్ణుడైనా బలరాముడి అయినా వాళ్ళ శక్తి సామర్థ్యాలు చూపించినప్పుడు వాళ్ళ ఆ కామ రూపంలో ఉండలేరు, అంటే వేరే రూపంలో ఉండరు, వాళ్ళు అసలు రూపంలోకి వస్తారు. పూతన అలానే వచ్చింది, తృణావర్తుడు, శకటాసురుడు వాళ్ళందరూ కూడా ముందు రూపం వేరు, వెంటనే వాళ్ళ రూపంలోకి వాళ్ళు వచ్చేసారు. ఎందుకు? వాళ్ళ అసలు రూపంలోకి రాకుండా వాళ్ళు ఉండలేకపోయారు. వెంటనే బలరాముడికి భయం వేసింది అనమాట. ఓకే, ఈ రాక్షసుడు నన్ను వధించడానికి తీసుకుని వెళ్తున్నాడంటే అక్కడ కృష్ణుడికి కూడా ఏమైనా జరిగిందేమో అని వెంటనే భయపడి ఆ ప్రలంబాసురుని వెంటనే ఒకే ఒక్క చెయ్యి, ఒక మోదుతోని ఆయన్ని వధించి బలరాముడు కృష్ణుడి కోసం వెళ్దాం అనుకున్నారు. అంతలోపు వాళ్లే తిరిగి వస్తారనమాట బలరాముడిని చూడ్డానికి. ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి, ఈ ప్రలంబాసురు దేనికి ప్రతీక అంటే మనలో నిగూఢంగా దాగి ఉన్న, ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు ప్రలంబాసుడు, బయటికి ఒక రూపము, లోపల రాక్షస రూపం, కనిపించకుండా గోపబాలుడు లాగా వచ్చాడు అనమాట. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అటువంటి భావనలు ఉంటాయి. వాటన్నిటికి ప్రతీక ప్రలంబాసురుడు. ఇంకా ప్రలంబాసురుడు ఏ విధంగా అంటే ఉమ్, ఒక మన మన ఏమంటారు, ఆపోజిట్ సెక్స్, ఒక స్త్రీ అయినా పురుషుడైనా కానీ ఎక్కువగా వ్యామోహం, స్త్రీకి పురుషుడి మీద, పురుషుడికి స్త్రీ మీద, ఇది కలియుగంలో ఎస్పెషల్ గా ఇప్పుడు మనం ఎక్కువగా చూడవచ్చు. లైంగిక వ్యామోహం అన్నమాట. ఆ వ్యామోహము అనేది తగ్గిస్తుంది అనమాట. బలరాముని ఎవరైతే ఆరాధిస్తారో అటువంటి వ్యామోహాల నుంచి మనం బయటపడతాం. బయటికి కనిపించకుండా మనలో ఎన్నో అనర్థాలు ఉంటాయి, అందులో ముఖ్యమైనది ఇది ఒకటి. ఇలా ఎవరైతే బయటికి కనిపించకుండా వాళ్ళలో ఉండే అనర్థాలు పోతాయన్నమాట బలరాముడి యొక్క కృప వలన. ఎప్పుడు మనలో ఏదైనా ఒక అనర్థం పోయింది అంటే ఏమిటి, మనం పురోగతి చెందాం, మన సాధన పురోగతి అవుతుంది, సాధనలో మనం బాగా సాధన చేయగలం. అందుకని ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. బలరాముణ్ణి మనకి ఇది వినగానే బలరాముడి మీద మనకి ఆసక్తి, ప్రేమ అనేది రాదు. మనము పెంచుకోవాలి, ప్రతిరోజు బలరాముణ్ణి ప్రార్థించాలి. ఎవరైతే ప్రతిరోజు బలరాముణ్ణి, కృష్ణుణ్ణి ఏ విధంగా ప్రార్థన చేస్తామో ఉదయమే బలరాముణ్ణి కూడా ప్రార్థించాలి. ఆ విధంగా మనం బలరాముడికి దగ్గర కావచ్చు.
నేను ఇంకా ఒక్క పాస్టే మాత్రం చెప్పి ముగిస్తాను మాతాజీ. ఇప్పటికే సమయం అయింది. మనం చూడవచ్చు ఈ పాస్ట్ ఏమో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. బలరాముడి యొక్క గొప్పతనం మనకి అది వింటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఏమిటి? కృష్ణుడికి ఉన్నటువంటి పుత్రుడు ఎవరు? సాంబుడు. సాంబుడి యొక్క తల్లి పేరేంటి మాతాజీ? జాంబవతి. జాంబవతి మాతాజీ. జాంబవతి. సాంబవతి భవతి యొక్క మాత. పుత్రుడు సాంబుడు. అయితే సాంబుడు ఎప్పుడైతే ఈ దుర్యోధనుడి యొక్క పుత్రిక లక్షణని వివాహం చేసుకోవాలనుకుంటాడు. అనుకొని అక్కడికి వెళ్ళి స్వయంవరంలో అందరినీ ఓడించి మళ్ళీ అక్కడ ఉండి ఆ లక్షణని ఎత్తుకొని కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ ఆ దుర్యోధనుడు వాళ్ళందరూ కూడా వెంబడించి తర్వాత సాంబుడిని తీసుకొని వస్తారు. సాంబుడిని లక్షణని. అప్పుడు స్వయంగా బలరాముడు వెళ్ళి అడుగుతాడనమాట దుర్యోధని వాళ్ళందరినీ, సాంబుడిని విడిచిపెట్టండి అని. వాళ్ళు ఎగతాళి చేస్తారు, బలరాముడిని విడిచిపెట్టరు. ఎగతాళి చేస్తే సైలెంట్ గా వింటాడు. విని, మాది హస్తినాపురము, మా రాజ్యం చాలా పెద్దది గొప్పది, మీది ఒక సామంత రాజ్యము, ఆ మీకు మా పిల్లనిచ్చేదేంటి అని ఎగతాళిగా మాట్లాడితే బలరాముడు ఏం మాట్లాడు, చిన్నగా బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ యమున దగ్గర నిలబడి మొత్తం హస్తినాపురం మొత్తాన్ని రాజ్యాన్ని కూడా తన నాగలి వేసి లాగి నేను యమునలో సముద్రంలో కలిపేస్తానని లాగేస్తాడనమాట. మనకున్న శక్తితోనే మనం గట్టిగా కావాలంటే ఒక టేబుల్ ని కూడా లాగలేము. లాగలేస్తామా మాతాజీ? రాగదు మాతాజీ. ఒక టేబుల్ ని కూడా లాగలేము. బలరాముడు ఏం చేశాడు? మొత్తం ఒక పెద్ద నగరాన్ని లాగేసి సముద్రంలో కలిపేస్తాడంట. అలా సముద్రంలో కలిపి లాగుతూ ఉంటే అప్పుడు అర్థమైంది బలరాముడి యొక్క శక్తి ఏమిటి, మా శక్తి ఏమిటని అర్థం చేసుకొని వెంటనే అందరూ వరుసగా వచ్చి బలరాముడి పాదాల మీద పడి క్షమాపణ చెప్పి అప్పుడు లక్షణని ఇచ్చి వివాహం చేసి బలరాముడితో కలిసి పంపిస్తారనమాట. అది బలరాముడు అంటే. ఒకసారి చూపించారు ఏమిటి, ఎప్పుడు బలరాముడు శక్తి శక్తి అని చెప్తున్నారు. ఎంత శక్తి అంటే ఇంత శక్తి. ఆయన తలుచుకుంటే మొత్తం భూమిని, మొత్తం విశ్వాన్ని ఇలా తీసి ఉండకట్టి అలా వేయగలరు ఏదైనా ఒక సముద్రంలో. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆయనకి. ఆ విధంగా ఈ రోజు మనము బలరాముడి గురించి చర్చించాము. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇంకా అవి ఇంకెప్పుడైనా చూద్దాము. ఒకటి రెండు చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. రుక్మి రుక్మి రుక్మిణి యొక్క అన్నగారు. ఎప్పుడు ఆయనకి బలరాముడికి రుక్మిణీ దేవిని వివాహం చేసుకున్నప్పటి నుంచి నా మనసులో కోపం అన్నమాట రుక్మికి. తర్వాత సమయంలో ఇప్పుడు మొత్తం అన్ని అయిపోయి వాళ్ళంతా కుటుంబాలు సంతోషంగా ఉన్న తర్వాత కూడా ఆ కోపం అనేది బలరాముడి మీద ఈ రుక్మికి పోదనమాట. అందుకని ఇద్దరు కలిసి ఒకసారి ఆట ఆడినప్పుడు, అదేమిటి, చదరంగం ఆడినప్పుడు ఆయన గెలిచినప్పటికీ కూడా ఆయన్ని నేనే గెలిచాను అని ఆయన్ని ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది అనమాట బలరాముడే గెలిచాడని. అయినా ఎగతాళి చేస్తే అప్పుడు రుక్మిణి వధిస్తాడు. అప్పుడు కూడా రుక్మిణి దేవి ఒక్క మాట కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట కూడా అనదు నెగిటివ్ గా, మీ అన్నగారు మా అన్నగారిని వధించారు అని. నెగిటివ్ ఒక్క మాట కూడా రుక్మిణీదేవి అనదు. అంత ఉత్తమురాలు రుక్మిణీదేవి. తర్వాత మనం చూడవచ్చు ద్రవిడ గొరిల్లా. ఎప్పుడైతే కృష్ణుడికి బలరాముడికి ఇద్దరికి కూడా వేరు వేరుగా గోపికలు ఉన్నారు. బలరాముడి యొక్క గోపికలతోని ఒకసారి ఆయన బృందావనంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ద్రవిడ గొరిల్లా వచ్చి ఆ గోపికల్ని విసిగిస్తూ ఉందన్నమాట. అప్పుడు బలరాముడు చాలా విధంగా విసిగిస్తూ ఉంటే అప్పుడు వధిస్తాడు. ఈ ద్రవిడ గొరిల్లా ఎవరు అంటే స్వయంగా రామచంద్రుడి యొక్క సమయంలో ఉన్నటువంటి ఒక వానరుడు. ఆ వానరుడు ఏం చేశాడంటే అందరి ముందు బానే ఉంటాడు కానీ ఎవరు లేనప్పుడు లక్ష్మణుణ్ణి ఎక్కువగా విమర్శించేవాడు అనమాట. లక్ష్మణుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఆయన మూర్చొచ్చి పడిపోయాడు, ఆయన హనుమంతుడు రక్షించాడని ఏదో ఒక విధంగా విమర్శించేవాడు. ఆది గురువుని విమర్శించాడు కాబట్టి ఆయన తరువాత అంతమంది వానరుల్లో రాముడితో పాటు ఉండి అన్ని సేవలు చేసినప్పటికీ కూడా పతనం అయిపోయి తరువాత అప్పటి నుంచి అలానే ఉండి మళ్ళీ అదే బలరాముడి చేతిలో సంహరింపబడ్డాడనమాట. గురువుని విమర్శిస్తే వాళ్ళ జీవితం అలా ఆ దుర్భరం అయిపోతుంది అనమాట. వాళ్ళకి ఇంకెవరు వాళ్ళని రక్షించలేరు. మళ్ళీ తర్వాత బలరాముడే ఆయనకి ముక్తినిస్తాడు. ఈ విధంగా మనం బలరాముడి యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. ప్రతిరోజు కూడా మనం బలరాముణ్ణి
ప్రార్థించి ఉదయమే భక్తిలో పురోగతి చెందాలి అని, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని రక్షించమని, ఆధ్యాత్మిక పురోగతిని మనకి కృష్ణుడి యొక్క పాద పద్మాలని చేరుకోవాలి అని అందరు ప్రతిరోజు కూడా బలరాముణ్ణి ప్రార్థిద్దాం. హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ.